నేను అడిగే మాట ఏమండి, ఒక కలెక్టర్ గారు మన ప్రాంతానికి వస్తున్నాడు, మన గ్రామానికో మన యొక్క కాలనీకో వస్తున్నాడు కలెక్టర్ గారు. ఆయన వస్తున్నాడు, ఆయన పని ఆయన చూసుకొని ఆయన ఎందుకు వస్తుండో లేదు, ఆయనతో మనకి ఎందుకు లేదు, నిర్బంధాలు చేస్తుందండి. అర్థమవుతుంది ఈ మాట. కలెక్టర్ గారు వస్తే కొన్ని మనకి అవసరాలు కొన్ని చెప్పుకుంటాము, వాటికి మనకు కొన్ని ఉంటాయని చెప్పేసి మనం ఉంటామో వెళ్ళిపోతాము, ఉన్నాం కదా. అలాగనే మనందరం కలిసి ఉన్నప్పుడు దేవుడు కలెక్టర్ లాంటి వాడు, ఆయన మన మధ్యలోకి వచ్చేటప్పుడు మనం అందరం కూడా ఉంటే మనం ఏ సమస్యతో మనం కూర్చొని వచ్చి ఉన్నామో, మనకి ఏది అవసరమో ఆ అవసరాన్ని దేవుడు చూసి రాసుకొని ఆ తర్వాత ఆయన వెళ్ళి మనకు ఆ యొక్క అవసరాన్ని తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన వచ్చిపోతేనే కదా ఉన్నా కదా, ఆయన వచ్చి చూసుకొని. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఈ గ్రామానికి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చాడు, చూశాడు, అందరితో చెప్పాడు, కర్ణించి వాళ్ళందరినీ ఫోన్ చేసి మాట్లాడాడు. అయ్యా, మీ ఊరికి ఇంత ఇబ్బందిగా ఉంది కాబట్టి రోడ్డు వేయించే బాధ్యత నాది అని చెప్పేసి ఒక మాట ఇచ్చి శంకుస్థాపన చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చేశాడు, శుభ్రంగా రోడ్డును పని మొదలు పెట్టాడు. అర్థమైందా? అలాగనే మనం అందరం ఎవరి కోసం వస్తున్నాం? అయ్యగారు డేట్ పెట్టాడు 15వ తారీఖు, అయ్యగారు చెప్పాడు కాబట్టి వస్తున్నాము అని రావాలి. అలా ఆలోచన కాదు. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య మన ఇంటికాడ తీరట్లేదు, ఆ సమస్య పరిష్కారం రావట్లేదు, మనకు ఆరోగ్య పరకం కానీ ఇబ్బంది పరకం కానీ కుటుంబంలో కానీ బలహీనం కానీ ఏదైనా కానీ అది మనకు తేలట్లేదు కనుక ఆ సమస్యను తీసుకొని వచ్చి ఆ రాత్రి అందరూ కలిసి ఈ సమయాన్ని పాటించితే నీకు ఏది అవసరం, ఏ సమస్యతో వచ్చావు అది దేవుడు చూసి, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించి మనల్ని కమ్ముకొని మనలో ఉన్న వేదన బాధ సమస్యలన్నిటిని కూడా తీరుతాడు దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది చేస్తాడంటే మన సమస్యలన్నీ రాసుకొని అక్కడికి వెళ్తాడు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇవన్నీ ఆయనకి చెప్తాడు, అవునా కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అమలు చేస్తాడు. నమ్మిన వారు మరోసారి దేవుడు స్తోత్రం చెప్తారు. అవునంటారా కాదంట? మీకు మామూలుగా కూడా చెప్తున్నాను, ఆత్మీయ విషయంలో కూడా చెప్తున్నాను. సరే, చక్కగా మీరు ఉన్నారు. మరి నా వాక్యం అయిపోయేదో అటు ఉండేవాళ్ళు ఎంతమంది చదివేస్తుంది? అంతే కదా. ఏదో చేతులు ఎత్తుతున్నారు, ఎత్తేస్తున్నట్టుగా ఉన్నారు. గ్రామంలో అంట తాసుగారి కాడ సంఘటన లేదంట. అమ్మా, ఇలా పెద్దోళ్ళు వస్తున్నారు, మన సంఘం కాడికి తరలించేయడానికి వస్తున్నారు, మరి మీరు వాళ్ళందరూ కూడా ఉండాలి అంటే బాధపడే, నాకు డాక్రా డబ్బులు కట్టుకోవాలి, అప్పులో వస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను అసలు ఉన్నది కాదు, నాకు ఇబ్బంది, ఇటువంటి బదులు వాళ్ళు ఉంటే నాకు వీళ్ళంతా పోయింది తెలుసా అని చెప్పి అన్నారంట. అమ్మా కాదమ్మా, ఇవాళ ఒక్కరోజు నా మాట నిలబెట్టనమ్మా అని బతిలాడితే, సరే అంతతో పాస్ కాదు అన్నాడంట. అమ్మా ఇచ్చే అంత లేదు నా దగ్గర, నేనే పెద్దయ్య గారు మా సంఘాన్ని చూసి మన అందరం చూసి మా పరిస్థితులను చూసి వెళ్తారంట అమ్మా అని చెప్తే, వాళ్ళు అట్టయ్య గారు అదే గారు ఇదే గారు అంటే ఎట్టో కట్ట బతిమాడి నిలబెట్టారంట. తర్వాత కూలంతా ఏ పనికైనా మిరగాకి మగవాళ్ళకైతేనేమో 500, ఆడపిల్లలకైతే 250, మిరగా కూలి కనుక కూలి కూడా తెలియట్లేదా? ఈరోజు కూలి ఈ సంవత్సరం ఇచ్చే కూలి నేను ఇంత ఉండండి అన్నాడంట. వాళ్ళు ఏం చేశారు? అట్టే కొంటమయ్య గారు మరి ఉంటే మాకు కూలి పోయింది కదా, మాకు చాలా అవసరం ఉంటాయండి. సరే కానీ కూలిచ్చి కూలిస్తారని నిలబెట్టాడంట. వాళ్ళు నిలబెట్టిన తర్వాత ఈ వచ్చాయని కూడా
తెలుగు రాదు ఆయనకి. తెలుగు మనిషి ఆ స్థానిక రాష్ట్ర గారికి తెలుసు, కానీ ఈ హిందీ అయినా తెలుగు అయినా భాష అయినా ఏది తెలిసినా ఈ భాష అక్కడికే తెలుసు, అక్కడ కూర్చున్నటువంటి వారికి తెలియదు అంట. అయితే ఆయన వచ్చి చూసిందంట, చూడంగానే అనుకోండి వీళ్ళు మొత్తం దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు 100-200 రూపాయలు కూలీని కూడా మానేసి భాష గారు మాట మీద ఇన్ని ఉన్నారు అనుకుంటున్నాంట. ఆ భాష వచ్చాయన వీళ్ళు డబ్బుల కోసం కూర్చున్నారని సంగతి ఆయనకి తెలియదు. జనం మాత్రం కూర్చుంది ఎందుకంటే భాష గారికి ఇంతమంది విశ్వాసంతో ఈ రోజు నేను వస్తున్నానని చెప్పేసరికి సంఘం మొత్తం పని నష్టపరుచుకొని కూర్చొని ఉన్నారని ఆయన ఎంతో సంతోషించి ఆ పై అధికారి ఈయన అన్నాడంటే రక్షణ పొందిన వాళ్ళు బాప్తిసం ముందు రోజు వారం క్రమంగా వచ్చేవాళ్ళు చేతులు ఎత్తమన్నాడంట భాషలో. ఆదివారం నాగాలేకుండా క్రమంగా ఆదివారము బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమన్నాడంట. వీళ్ళందరం చూసి వీడు బాప్తిసం పొందాడు, క్రమంగా రావట్లేదు కనుక వీళ్ళు చేతులు ఎత్తనని ఈయన అవమానపడి నాకు పొరుగు పోయిద్దని ఈయనన్నాడు భాషలో. ఈయనేమో చేతులు ఎత్తమన్నాడు, ఈయనన్నాడంట దుప్పట్లు ఎంతమంది కావాలో చేతులు ఏమనంట. ఈయన భాష ఏమో వాళ్ళకి తెలియదు. మారుమనసు పొందిన వాళ్ళు ఎంతమంది, ఆదివారం క్రమంగా చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది, వీళ్ళందరూ కలిసి చేతులు ఎత్తమనేసరికి అన్నంటే భాష. ఈ భాష గారు ఏమంటే ఇంతగా కంటే ఒక్కడే ఎత్తరు, ఈయన డబ్బుల కోసం కూర్చోబెట్టారు ఏమోలని అడిగినాడంట. గొప్పటి ఎంతమంది కావాలి చేతులు ఎత్తమని అంటే తెలుగులో. అప్పుడు అందరూ చేతులు ఎత్తారట. ఆయన అన్నాడు వాము వీళ్ళందరూ క్రమంగా భాష వచ్చాయని అనుకుంటూ వీళ్ళందరూ ఆదివారము బాప్తిసము ఇంత జనం ఉన్నారు అనుకుంటున్నాడు. ఎంతవరకు అర్థమైంది ఇప్పుడు? మనం ఎందుకు వస్తున్నాం, దేనికి వస్తున్నాం? ఈ ఆన్లైన్ ప్రార్థన నా ఒక్కడి కోసం కాదు. మన ఇంటికాడ మనకి తేదు ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉండదు. అసమాధాన కుటుంబాలు ఏర్పడి సంసార విషయంలో, కుటుంబ విషయంలో, బాధ విషయంలో, ఇరుకుల విషయంలో ప్రార్థనకు అవకాశం లేక ఒకరికొకరికి ఉండాలని ప్రయత్నం చేసినా నిలబడలేకపోయినప్పుడు ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆత్మతో దేవుని సన్నిధిలో మొరపెడితే మన మధ్యలో ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మని దేవుడు వచ్చి మనకి ఏది కావాలో అది రాసుకొని తీసుకొని వెళ్ళిపోయి మన పరమనున్న తండ్రి, సర్వసృష్టికర్త అయినటువంటి తండ్రి, ఆ తేజోమయంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ దేవుడికి చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే మిమ్మల్ని ప్రార్థన ప్రారంభం చేసినప్పుడు ముగించేంత వరకు ఉండాలి. మధ్యలో అటు ఇటు తిరగటం, అటు ఇటు వెళ్ళటం, మళ్ళీ రావటాలు ఇలా ఉండేవంటే దేవుని ఆత్మలు లేవు, దేవుని దూతలు అవి ఎగిరి వెళ్ళిపోతాయంట, నడవదంట, వాక్యం నడవలేదంట. మనందరం ఉన్నప్పుడు ఆత్మ దేవుని దూతలు కమ్ముకుంటాయంట మందిరం చుట్టూ. మనం చేసిన ప్రార్థనకి దిగొస్తారంట వాళ్ళు, దేవదూతలు దిగొస్తారు. మనం అటు ఇటు కదులుతో తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆత్మలు వెళ్ళిపోతాయంట. వెళ్ళిపోయినప్పుడు అయ్యగారి దగ్గర నుంచి ఆ దేవుడు చెప్పే వర్తమానము, మనకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు రావు, వెళ్ళిపోతాయి. దేవుడి దూతలు ఎగిరిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకేమి ఉండదు. మనం ఎంత ప్రార్థన చేసి వెళ్ళినా మనకేమి, వచ్చే ఆదివారం ప్రార్థన మనం 15వ తారీఖు కార్యక్రమాలు చేసుకున్నాం, మనకెందుకు జరగట్లేదు అని చెప్పి మనము ఇలాగ వెళ్ళిపోతాం. అలాగా వచ్చే 15వ తారీఖు రావడానికి మనసు రాదు. మేలు జరిగినప్పుడు ఎందుకు పోవటం అనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అందుకని ఎప్పుడైనా ఏదన్నా మీరు బయటికి పోవాలంటే ఇప్పుడే పోండి. నేను మొదలు పెట్టగలిగి పోయి చూసుకొని వచ్చేయండి, పోయి అంతే ఉండమాకండి. రెండోది వాక్యం చదువుతూ
మాట్లాడుతూ ఉంటే ఏ వాక్యంలోని పెడసేవ పెట్టబాకండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యము ప్రతి విషయాన్ని దాచిపెట్టుకోకుండా ఎందుకు చెప్పుకున్నాం అంటే రానున్న దినాల్లో మీరే మరొకరికి చెప్పగలుగుతారు. మీరు బలపరచబడతారు, మీరు పొగలకి బలపరచ వారిని కూడా బలపరుస్తారు. దేవుడికి స్తోత్రం. అంతేగాని మిమ్మల్ని ఏదో వాక్యం చేత మీ గురించి చెప్పడం కాదు. వాక్యం నా గురించే చెప్పిండు అనే మాట వాడబాకండి, దాన్ని తీసేయండి. వాక్యం ఎవరి గురించి చెప్తుండో అక్కడ వాళ్ళ గురించి చెప్పబడింది. వాళ్ళ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆలోచన చేయాలి. మనం పలానోళ్ళు అలా నడిచారు, పలానోళ్ళు ఇలా ఉన్నారు కాబట్టే కదా ఆ మాట రాయబడింది. కాబట్టి ఈనాడు రాబోయే దినాలు అలా ఉంటమేమో, అలా జరిగిద్దేమో, అలా ఉండకూడదనే ఆలోచన మన ప్రార్థన ద్వారా అటువంటి దాన్ని రానికోడు చేసుకోవడానికి కోసమే ఈ వాక్యాలు చెప్పుకునేది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ప్రారంభం చేసినప్పుడు మరి ముగింపు వరకు కూడా మనం ఆసక్తితో కలిగి ఉంటే, దేవుని మాటలో మీరు కదలకుండా కూర్చొని ఇంటి ఆసక్తితో ఉంటే దేవుడు నన్ను నిలబెట్టుకొని ఆయన వాడుకుంటాడు. అంతేకాని నా సొంతగా నేను చెప్పలేను. మీకు ఏం చెప్పాలో, మీకు ఏది అవసరమో, ఏ వాక్యం చెప్పాలో నాకు అసలు తెలియదు. ఏ అవసరాలతో వచ్చారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏ ఒక్క బాధలో ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి అది దేవుడికి తెలుసు, పరమను నా పరమ దేవుడికి తెలుసు. కాబట్టి అది నా నోట నుండి నన్ను గోరుగా వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మరి 17వ తారీఖున క్రమంగా వచ్చి మరి స్థలంలో రాత్రి మరి ఉన్నారు. ఇప్పటి వరకు పరిచర్య చేతనైనంత వరకు చిన్నవారు పెద్దవారు పరిచర్య చేస్తున్నారు. చాలా సంతోషము. నేను వారి నిమిత్తం నేను సంతోషం, గర్వపడుతున్నాను. చిన్నవారు పెద్దవాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ మరి ఎవరి క్రమం వారు చేస్తున్నారు. ఎందుకంటే ఒక సంఘాన్ని నిలబెడితే ఆ కాపరు ఉన్నా లేకపోయినా ఆ సంఘం ఎలా ఉండాలంటే కాపరు ఉన్నట్టుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. అది యేసయ్య కూడా చెప్పిన మాట కూడా అదే. తన శిష్యులతో చెప్పాడు, అయ్యా నేను వెళ్ళినా మీరు నేను ఉన్నట్టుగానే నా బోధలను, నా నడిపింపు, మారు మనసు, రక్షణ మీరు నేనున్నట్టుగానే మీరు చెయ్యండి, నడిపించండి అన్నాడు. అందుకని పౌలు గారు ఏమన్నాడు? రాత్రి మనం ఏ వాక్యం చదువుకున్నాం? నువ్వు ఆగయ్యా. ఇప్పుడు ఎన్నోళ్ళు ఉన్నారు కదా, ఏ అనుభవం నేర్చుకున్నాం రాత్రి మనం? దేని గురించి చెప్పుకున్నాము? పౌలు గురించే. ఆ పౌలు గారు ఏం చెప్పాడు, దేనికి చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన అది అర్థం కావాలి కదా. చెప్పిన మాట మనకు ఉండాలిగా, అర్థం అవ్వాలి. చెప్పేటప్పుడు ఆలోచన వాక్యం పట్ల మనకు ఉండాలి. అవగాహన ఉండకపోతే చెప్పిన వాక్యం త్రోవ పక్కన పడి పక్షులు ఎత్తుకుని పోతాయి అని చెప్పిండు యేసుప్రభు వారు. గింజలు చల్లుతుంటే గింజలు ఏమైపోతాయి? త్రోవ పక్కన పడతాయి, అణిసివేయబడిద్ది, వెళ్ళిపోతాయి అన్నాడు కదా. అలాగనే వాక్యం చెప్పేటప్పుడు నువ్వు సంపూర్ణమైన మనసుతో వాక్యం మీద నువ్వు ఆసక్తి ఉంటే చెప్పిన మాట ప్రతి మాట ముడి మీద ముడేసుకొని నాకు ఇప్పుడు వివరంగా చెప్తారు. ఒక స్కూల్లో పిల్లలకి ఒక పాఠం రాసినప్పుడు తిరిగి మరలా ఇంటికాడి కూడా దాన్ని చేసి దాన్ని చదువుకొని తిరిగి వచ్చినాక ఆ పాఠం అప్పచెప్పమంటే చెప్పిద్దాం బిడ్డ. మరి అలాగనే మనం కూడా వాక్యాన్ని మరలా అప్పగించినప్పుడు ఏమైందంటే మీరు దేవుని వాక్యానుసారంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు, వాక్యానిగా నిలబడి ఉన్నారు అనే ఒక బలం స్టాండర్డ్ అనేది నాకు అర్థం అవుతుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పునాదులు, ఈ బలాన్ని ఎందుకు వేస్తున్నాం అంటే రానున్న దినాలలో ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు ఎదురు కావచ్చు, బైబుళ్ళే ఉండకపోవచ్చును, పాస్టర్లే లేకుండా చేయొచ్చును, ఎన్నో విమర్శలు ప్రార్థనలు చేయకుండా కొట్టొచ్చును. ఇటువంటి అప్పుడు బైబిల్ లేకపోయినా మనకేముండాలంట? ఏముండాలి మనకి? చెప్పరండి, ఏముండాలి మనకి? బైబిల్ లేకపోయినా మనకేముండాలి? వాక్యం మనలో ఉండాలి. పుస్తకాలతో పని లేదు, బైబిల్తో పని లేదు, వాక్యం మనలో ఉండిపోవాలి. అందుకనే సొలొమోను అంటాడు, నీ హృదయం అనే పలక మీద
నా మాటలను రాసుకొనుము అంటే నా కుమారుడా నీ హృదయమైన పలక మీద జాగ్రత్తగా వాటిని రాసుకున్నాడు. ఇంకా హృదయంలో పడ్డది పోయిద్దా, అది 100 రోజులైనా కానీ వృద్ధుడైపోయినా కానీ ఆ మాట గుర్తే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అక్కడ ఫిట్ అయింది, ఇంక పోదు. కాగితాల మీద రాసుకుంది, పుస్తకాల మీద రాసుకుంది, గోళ్ళ మీద రాసింది, బండ్ల మీద రాసింది, ఇవన్నీ పోతాయి. కానీ హృదయంలో ఫిట్ అయితే ఎవరు దాన్ని తీసేయలేరు. చూడండి, ఒక ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఆ ఫోన్ నెంబర్ మనకు గుర్తుందనుకోండి, అది ఫిట్ అయిపోయింది అనుకోండి, మనం రాసుకోవాల్సిన పని లేదు, సెల్ ఫోన్లో చూడాల్సిన పని లేదు, మైండ్లోనే టకటగా కొట్టేసి ఫోన్ కొట్టేసి. ఎందుకని అది గుర్తు మైండ్లో ఉండిపోయింది. అలాగనమాట దేవుని వాక్యం కూడా మన జీవితంలో ఉన్నప్పుడే మనము వాక్యానుసారమైనటువంటి నీరు మనకి లభిస్తుంది, మనం ఫలించుతాం, దేవునిలో వెదుగుదల అవుతుంది, ఆరోగ్యం వచ్చింది, మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. ఒక ఆమె మనకి నూతన సంవత్సరం ముందు మన ప్రపంచం అంతటి మీద క్రికెట్లో ఏం చేసింది ప్రపంచానికే గొప్ప పేరు తెచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏందో తెలుసా? నా బలము కాదు, నా శక్తి కాదు, నాకు నా దేవుడే జీససే నన్ను గెలిపించాడు అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. జనాలకు భయపడలా, రాష్ట్రానికి భయపడలా, దేశానికి భయపడలా, ఎవరికి భయపడలేదు ఆ అమ్మాయి. ఒకే ఒక ధైర్యంగా చెప్పింది. పడిపోయేటప్పుడు కింద పడి లాస్ట్ బాలు అదే ఇంతే ఉంది, అది కింద పడేదాన్ని కూడా పట్టుకొని కింద పడి దాన్ని కింద అన్న కూడా పట్టుకున్నాను. ఎంత కొంచెమే దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయింది, గ్రౌండ్లోనే రౌండ్ అంతా అయిపోయింది. ఇంకొకే ఒక బ్యాటే, ఆ ఒక్క బాలే ప్రపంచానికి గొప్ప ఘనతను తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ దేశానికి. అలాంటిగా మనం ఉండాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా మనం నిలబడాలి దేవుల్లో. అప్పుడే మనము దేవునికి మనము ఒక సాక్షిగా నిలబడి వారు. మాతో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అమ్మో నేను ఇది గెలుస్తానా, నేను ఈ పాట బాగలేస్తానా, ఈ వాక్యం చదవలేస్తానా, నేను ప్రార్థన ఉండలేస్తానా, తీర్మానం వేయలేస్తానా, ఇలాగా పిరికివారుగా ఉండకూడదు. ప్రయత్నం చేసి నిలబడాలి. అప్పుడే ఏ శోధనైనా నిన్ను ఏమీ చేయలేదు, అది చూసి వెళ్ళిపోయింది అనమాట. మన విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే దేవుని వాక్యానికి ముందుగా ఒక చిన్న అనుభవాన్ని మీకు నేను తెలియపరచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే పని చేయరు, సంపాదించుకోలేరు, కష్టపడలేరు. కానీ ఎదుటివాడు ఏదన్నా కనుక చక్కన వస్త్రాలు కనుక మంచి వస్త్రాలు కట్టుకున్నానుకో, వాడిని చూసి ఇతను వాడిని ఏదో ఒకటి అన్నాను అంటాడు, లేకపోతేనేమో వాడి మీద బాధ పెట్టుకుంటాడు. లేదో ఒక ఇల్లు కట్టుకుంటున్నాకో వారం లేకమో, లేదో ఏదన్నా మంచిగా ఒక బండి కొనడానికో వాడి మీద ఉంటుంది. కానీ ఇతను ఎందుకు, మరి వాడు మనిషే, ఇతను మనిషి. అర్థం చేసుకుని వాడు ప్రత్యేకంగా రాలేదు, అతను పట్టుదలతో పనిచేసి గెలిచాడు. ఇతనేం చెప్తున్నాడు, ఆ పట్టుదల ఉండో లేదు, అందుకని ఇతను అది పొందుకోలేకపోతున్నాడు. కానీ ఇతను అర్థం చేసుకోడు, ఏమని, నేను ఈ పని చేయలేదు కాబట్టి నాకు అందుకు అది లేదు, నేను చేస్తే నాకు కూడా ఉంటుంది అని ఆలోచన అనేది వచ్చిద్దా చెప్పండి. పోటీలతో ఉంటేనే కొంపలు బాగుపడతాయి, ఇల్లు కట్టుకుంటారు, పని చేసుకుంటారు, సంపాదించుకుంటారు, పోషించుకుంటారు. దేవుడికి స్తోత్రం. ఏదైనా పట్టుదలే. కాబట్టి అలా ఉండాలంట. దేవుళ్ళలో కూడా అలాగనే మన పట్టుదల, మన జీవితంలో కూడా అలాగనే పట్టుదల ఉండాలి. చూడండి, ఒక గ్రామంలో ఒక 4 యవనస్తులు ఉంటారంట. మీకు ఉపమాన రీతిలో చెప్తున్నాను. నేను 4/15 తారీఖుల్లో ఉపమానాలు చెప్పాను. మొదట ఉపమానం ఏంటో చెప్పండి కదా. తర్వాత అది ఒక్కటే, మీరు అది తీసేయండి.
దాంట్లోనే 4 భాగాలు అంటే అదొద్దు, కథ అయిపోయింది. ఆ కథకే అది. ఇంకోటి ఏం చెప్పా చూసారా? ఏం చెప్తున్నారు? నాకాడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకే నా కాడ మీరు తీసుకోవట్లేదు. పౌలు గారు నోరే కొట్టుకున్నాడు కదా, నాకు ఏది తెలిసినాయో, నాకు ఏది చెప్పాడో అదే మీకు నేను చెప్పాను అన్నాడా లేదు రాత్రి వాక్యం? గుర్తు చేసుకున్న వాక్యాన్ని మళ్ళీ అదే రిపోర్ట్ చేద్దామా? ఆ వాక్యం రిపోర్ట్ చేద్దామా? ఇసుకొచ్చేసింది మీకు, చెప్పిందే చదువుతుండే కానీ అంటారు. అని వినటానికే ఇంత ఇసుకొచ్చిందే, మరి అది లేకపోతే, ఆ మాట లేకపోతే ఇప్పుడు నేను అడిగిన దానికే లేదు. నేను 4 చెప్పా, 4 ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకా చెప్పా. వాటిని అడగట్లేదు, ముఖ్యమైన 4 చెప్పాను. ఆ 4ంటిలోనే ఒకటి పడి చెప్పారు. నడవంగా వచ్చింది అంటున్నారు, అడగంగా ఒకటి తెలిసింది అంటున్నారు. ఒకదాంటే అదే ఒకదాంటే చదువుతున్నారు. ఇంకో నెలలో ఉండాలి, ఆ నెల కూడా అడుగుతున్నా నేను. చెప్పు. 2వ నెలలో ఏంటిది? మొదటి నెలలో వాడు చెప్పారు, ఏదంటే మొదటో 2వ కానీ మాకు చెప్పారు. 2వ నెలలో ఆ నెలలో ఏం చెప్పినా ఉపమానం చెప్పానా లేదా? కథ చెప్పకోకుండా ఏం చెప్పకుండా రావట్లే. నేను మీకు కథ కూడా చదువుతున్నా. ఎంతమంది గుర్తుంటాను? నిజంగా మీరు దాన్ని ఆలోచన చేసుకుంటే కథ వాక్యము 2 సింక్ అవుతుంది. కొన్ని భావం లేకుండా నేను చెప్పట్లేదు. నేను మీకు ఆ విధంగా కూడా అర్థం కావాలని చెప్తున్నా మాటలు. ఇందులో మీరు చాలా ఆలోచన చేసుకుంటే మీకు చెప్పిన వాక్యంలో ఆ యొక్క కథలో చాలా భావం ఉంది. ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకొని ఇంకా వాక్యంలో ఇంకా పరమార్థాన్ని వెతకాలి, చదవాలి. నేను చెప్పినప్పుడే వాక్యం చదువుతున్నారు, వదిలేస్తున్నారు. ఇంక చదవట్లే, ఇంటికాడికి పోయి చదవట్లా. ఇంక నడప నుండి వెళ్తున్నారు. ఇవాళ వాక్యం చదివి వాక్యానికి ఇంకేం నుండి చదవట్లేదు. చదువుకుంటా ఉంటే మనకి చాలా దేవుడు జ్ఞానోదయాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. తీసుకోవడం ఓపిక కలిగి ఉంటాం. ఓపిక ఎక్కడ ఉంటుందో తెలిసిన బైబిల్లోనే ఉంటుంది వాక్యం. ఓపిక కూడా మనకు రావాలంటే ఓపిక ముందు మడతలు పెట్టుకుంటూ రావాలి. కాళ్ళు మడతలు పెట్టుకుంటూ వస్తే అప్పటికి వచ్చేసింది ఆ ఓపిక. అప్పటికప్పుడు మడతలు ఎత్తి ఓపిక రాదు. నొప్పులు వస్తే బాగా వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. అది మడతలు ఇంటికాడ కూడా వేస్తూనే ఉండాలి. కాళ్ళు మడత అర్థమైందా? హాస్పిటల్ వేయాలి, మోకాళ్ళు వేయాలి, అప్పుడు వెసుబట్టి కాదు మనం నిలబడతాం. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడి వాక్యం చాలా గొప్పది. వాక్యం మనకు ఆ రోజున వివరించింది, మళ్ళీ రేపు వివరించాలంటే చాలు రాదు కూడా. కాబట్టి ఈరోజు నాకు ఉపమానం చెప్తాను. జాగ్రత్తగా వింటే ఆ ఉపమానం మీకు అర్థమైంది. లేకపోతే మీకు ఏమైంది? అర్థమైపోయింది. అర్థం కాదు కానీ అర్థమైపోయింది. మీరు అంతే ఉంటారు. నేను చెప్పుకున్న బాధనే ఉంటాను. రేపు పరిస్థితి వచ్చినప్పుడు మీరే గిలగిలగిలు కొట్టుకున్నా కూడా దొరకదు, మార్గం దొరకదు. ఎందుకు మీకు ఇవాళ మీకు లేకపోవచ్చున మాకేం అవసరం లేదు అనుకుంటాను. రేపు భవిష్యత్తులో కోసమే ఈ మార్గం చెప్తూ ఉన్నా. మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను. ఏది నేను దాచుకోకుండా చెప్తున్నాను. ప్రతిదాన్ని మీకు ఇసుకు రాకుండా, మనసుకు రాకుండా ఆలోచన విజ్ఞానము. ఎందుకంటే ఉపమానం చేస్తే కొంచెం ఆసక్తి ఉంటుంది. అచ్చం వాక్యమే దిగారనుకో ఇసుకొచ్చేసింది. ఒక 40 నిమిషాలు ఓపిక పెడతారు, ఆ తర్వాత వాక్యం మీద ఉండదు. రాత్రి అంతవరకు ఉన్నారు మీరు, ఇసుకబడ్డ వాళ్ళు అంతమంది. 1 గంట దాకా, 1:30 దాకా విన్నారా? ఏం లేదు, మనం ఉన్నామా లేదా? నిద్ర కూడా రాలేదు. దేవుడికి స్తోత్రం. నాకైతే రాలేదు. మరి మీకు ఏమైనా వచ్చిందా? రాలేదు. ఎందుకంటే దేవుని మాట్లాడతా పౌలు గారు ఎందుకు చెప్పాడు? నిద్రపోయి తెల్లవారు చెప్పాడంట పౌలు గారు. చనిపోయిన వాడు కూడా బతికిండు. ఎందుకు? వాళ్ళకున్న పట్టుదల, దేవుని యందు పట్టుదలతో చచ్చిన వారు కూడా బతికారు. దేవునికి స్తోత్రం. అంత బలమైందండి నా ముందు పట్టుదల. చూడండి, నేను ఒక అనుభవం చెప్తున్నాను, దయచేసి గమనించండి. మరి మీరు ఆకలి అని అంటే మరి దేవుని వాక్యం చాలా సత్యంతో కూడిన ఉన్నాయి. మరి
ఆలోచించండి, దేవుని జీవాహారం చాలా గొప్పది. వాక్యం ముఖ్యము, తర్వాత భోజనం. ఈ శరీరం కోసం ఈ భోజనం చేస్తున్నాం, కానీ ఆత్మీయ ఆహారం లేనప్పుడు సన్నగిలిపోతూ ఉంటాం. బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కోల్పోవడానికి కారణం వాక్యం లేకనే. కాబట్టి వాక్యం ఉంటే ఆకలి ఉండదు, దప్పుకుండదు, ఈ ఆలోచన ఉండదు అన్నమాట. వాక్యం మనలో ఉంటే. దేవుడికి స్తోత్రం. ఒక గ్రామంలో 4 కుర్రోళ్ళు ఉన్నారంట. ఆ 4 కుర్రోళ్ళు, ఆ 4 అంట పోతరాయుడు అంట. ఆ 4 కుర్రోళ్ళు యవనస్తులు పోతరాయుడు. పోతరాయుడు తెలుసా? కోతలు చెబుతారు, పనులు చేయవాడు, వట్టి ముచ్చట్లు చెబుతారు అనమాట. వాడి పేరేంటి? గులిగులి మాటలు చెబుతారు, మంచి చిత్ర మాటలు చెబుతారు అనమాట. వాళ్ళు కోతరాయుడు. ఆ 4 కోతరాయుడు ఉన్నారంట ఒక గ్రామంలో. ఉంటే ఆ గ్రామం చివరన ఒక సత్రం ఉందట. ఆ సత్రం ఉంటే ఆ సత్రం కాడికి పోర్గూరు ఆయన ఆ ఊరు వచ్చాడంట. ఆ వచ్చానికి వస్త్రాలు, మంచి దుస్తులు ధరించుకొని వచ్చాడంట ఆయన. ఈ కోతరాయులు ఈ గ్రామంలో ఉన్నోళ్ళు ఆ సత్రం, ఊరు పేట సత్రానికి వెళ్ళారంట. సత్రం కాడికి వెళ్ళి కూర్చోరంట. ఆ పొరుగురు అతను ఆ సత్రం కాడికి వచ్చాడంట. ఈ 4 కోతరాయులు అనుకున్నారంట, ఈ పొరుగురోడు మంచి దుస్తులు వేసుకొని వచ్చిండు, వీడితో కొద్దిగా మాట్లాడదాం, మనకున్నటువంటి తెలివి, మనకున్నటువంటి జ్ఞానము ఇతనికి చెప్పి ఓడిద్దాం అనుకున్నారంట. ఎవరు? ఈ 4 కోతరాయుడు. ఈ 4 కోతరాయులు ఆ పొరుగురోడిని ఓడిద్దాం, మనం వేసే కథకి వాడు చెప్పే జవాబుకి సమాధానం ఏమైనా ఉంటుందా, అసలు ఈ కథ ఇప్పుతురా ఎప్పుడనని అని ఇతను ఈ 4 ఏం చేశాడంట, సత్రంగా కూర్చోంటే వచ్చాడంట. ఈ 4లో పోయి ఆ యొక్క పొరుగురు అనేది పలకరించారంట. ఏమని? బాగున్నావా, మంచిగున్నావా, అది ఇది చెప్పారంట. చెప్పి తల ఊపిండంట పొరుగురోడు కూడా. వాడి బట్టలు చూసేసరికి ఇతనికి ఏమైపించింది, నేను అన్నాను కదా, ఒకడు బతుకుతుంటే వారం లేదని. అట్టటోళ్ళు మరి ఈ 4 ఏం చేశారంటే, వీడు ఏ విధంగా ఓడియా, వీడు ఎస్మిట్ బట్టలు వేసుకొని మన ఊరు వస్తాడా, వీడి సంగతి ఎందుకు చూద్దాం, మన ఊరికి 2వ రాకపోవడం చేయాలి. ఇస్మెంట్ బట్టలు వేసుకున్నందుకు మన పొరుగులు ఏమైపోతాయి అనుకుని వీళ్ళు ఏం చేశారంటే, ఇది కరెక్ట్ కాదని చెప్పి అన్నారంట. ఇదిగో ఒక కథ అంతా, ఆ కథకు నువ్వు జవాబు చెప్పి నమ్మితే నువ్వు మాకు బానిసైపోవటమే, నమ్మకపోతే కథ చెప్పిన వాడిదే నిజమైతే వాడికి లోపడతాయి అందరం అని చెప్పేసి పొరుగురోడికి 4 వేసారంట. 4 అన్నారంట. ఆ పొరుగురోడు అంట సరేలే అన్నాడు. సరే ఒప్పుకుండంట. కథకేంటి లాభం? గిఫ్ట్. చెప్పిన కథ ఇప్పలేక దానికి సమాధానం చెప్పలేనోడు వీడికి లోబడిపోడు. దానికి తిరిగి చెప్పి దానికి మించిన కథ అయితే వీడు వాడికి లోబడాలి. ఇది ఒక పందెం వేసిన తర్వాత ఆ యొక్క మొదటి వాడు కథ వేసిండంట. బాగా మళ్ళీ నేను అడుగుతా, 15వ తారీఖున అడుగుతా మిమ్మల్ని. ఈ వాక్యం నిలబడదు కానీ కథ నిలబడాలి. ఇది నిలబడితే అది వచ్చినట్టు, అది నిలబడబెట్టిన. అర్థమైందా? మొదట వాడు వీళ్ళకేంటంటే ధైర్యం, వీళ్ళు చెప్పే కథలో అంత అనుకూలంగా ఉండవు కానీ చాలా అర్థంలో ఉండేవి, కానీ మనకి వినటానికి అంత సఖ్యంగానే కథలు అనమాట. చూద్దాం, మన ఇంటే మీకు అర్థమవుతుంది ఆ కథ. అయితే మొదటి కథ వేస్తున్నాడు. ఏమని? నేను మా అమ్మ కడుపులో ఉండగా మా అమ్మకి నేరేడుగా తినాలని ఆశ పుట్టింది. మా అమ్మకి కథ వేస్తున్నాడు ఆ పొరుగుడికి. నేను మా అమ్మ కడుపులో ఉండగా మా అమ్మకి మా ఇంటి ముందు నేరేడు చెట్టు ఉంది, నేరేడుకాయ తినాలని మా అమ్మకి ఆశ పుట్టింది. ఆశ పుడితే మా అమ్మని మా నాన్న చెప్పింది. మా నాన్న ఏమంటే, నేను అంత ఎత్తు చెట్టు నేను ఎక్కలేను అన్నాడు. ఎట్టనారా? ఎంత చెట్టు, ఆ ఎత్తు చెట్టు నేను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అమ్మ ఏం చేసింది? మా అన్నయ్య కూడా చెప్పింది. మా అన్నయ్యను కూడా, అయ్యా ఆ చెట్టు ఎక్కి నేరేడుగా తినాలని చెప్తుందయ్యా
ఆ నేరేడుగా పోయండి రా అన్నది. కానీ వాళ్ళు కూడా అన్నారు అంత ఎత్తైన చెట్టు మేము ఎక్కలేము అన్నారు. అది వినగానే నాకు మా అమ్మ మీద నాకు జాలేసింది. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఎక్కడ ఉండో కడుపులో ఉండట. అది అర్థం ఏంటి? కడుపులో ఉండి మా అమ్మకి పండ్లు పోయటానికి మా నాన్న ఎక్కలేదు, మా అన్నయ్య ఎక్కలేదు. కాబట్టి వీళ్ళు ఎవరు ఎక్కలేదు కాబట్టి నాకు జాలేసి, మా అమ్మ అడిగింది పెట్టలేని వాళ్ళు నాకు జాలేసి, నేను కడుపులో నుంచి బయటకు వచ్చి నేరేడు చెట్టు ఎక్కి కాయలు కోసి ఆ కాయలు వంటింట్లో పెట్టి మరలా ఎరగనట్టుగా నేను కడుపులో కూర్చున్నా. మా అమ్మ కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత మా అమ్మ వంటింట్లో పోయి ఆ తిన్న వరకు తిని మరి మిగతా కాయలు ఊరంతా పంచిపెట్టి కొన్ని కాయలు ఇంటి ముందు పెరట్లో వేసింది. అవే చేసినట్టు కొన్ని రోజులకి మొక్కలు వచ్చి మొలిసి ఆ యొక్క మా ఇల్లు కానరాకుండా చెట్లు ఎదిగిపోయినాయి. కథ ఇది అని అంటారు. అర్థమైందా? మొదటి కథే, ఇంకా 3 కథలు ఉన్నాయి. మొదటి కథే మరి అన్ని నేను పూర్తి చేసి అక్కడ అవుద్ది. అక్కడ నాకు వచ్చిన టైం ఇందులో చాలా మీకు అర్థమైంటుంది అనుకున్నా. నేను మీకు అర్థమైతే బాగానే ఉంటుంది. ఏమన్నాడు? మొట్టమొదటి కొడుకేమన్నాడు? ఎక్కడ ఉండో కడుపులో ఉండి మా అమ్మకి నేరేడుగాయలు తినాలని ఆశ పుట్టింది. నాన్న అడిగితే నాన్న నేను ఎక్కలేనండో, అన్న అడిగితే అన్న ఎక్కలేనండో. కాబట్టి నాకు జాలేసింది. మా అమ్మ అడిగింది, నేను కడుపులోంచి బయటకు వచ్చాను, చెట్టు ఎక్కాను, కాయలు కోసాను, వంటింట్లో పెట్టాను, మరలా తెలియకోకుండా లోన పెట్టి పడుకున్నాను, మా అమ్మ కడుపులో దూరాను. మా అమ్మ కొద్ది నిమిషాలు ఆగి వానకు పోయి వంటింట్లో పోయి నేరేడుగా తినేసింది. కొన్ని కాయలు జనాలు ఊరంతా పంచిపెట్టింది. కొన్ని కాయల్ని పెరట్లో వేసింది. అవి ఏం చేసి మొలిసి పెద్ద అయిపోయి మా ఇల్లు కానరాకొని మొలిసి చెట్లు పోయినాయి. ఎవరు చూడటానికి కూడా నా ఇల్లు కానరాకొని పోయింది అని చెప్పాడు. అసలు ఈ కథ ఎంటానికి కానీ చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? అర్థమవుతుంది మీకు? సరే, ఈ మొదటోడు ఈ కథ వేసిన తర్వాత ఈ పొరుగులోనికి వెళ్ళి చూసిండట. ఈ కథ వేసిపోయి పొరుగులోనికి వెళ్ళి చూసినట్లే ఆ పొరుగుడు అంట ఎన్నట్టుగా తల ఊపిండంట, నమ్మినట్టుగా. ఈ ముగ్గురు వాడికి వెళ్ళి చూస్తే ఈ ముగ్గురు కూడా నమ్మినట్టుగా తల ఊపారంట. తర్వాత రెండో వాడు మరొక కథ వేసాడంట. ఆ రెండో వాడి కథ ఏం వేసాడు? రెండో వాడి కథ ప్రారంభం చేశాడు. నేను 1 రోజుల వయసులో ఉండగా, బాగా గమనించాలి, నేను 1 రోజుల వయసులో ఉండగా, ఎన్ని రోజుల వయసు అంటే 1 రోజుల వయసులో ఉండగా అడవికి నేను షికారుకి వెళ్ళా. అడవికి షికారుకి వెళ్తే నాకు ఒక కుందేలు కనపడింది. కుందేలు లాంటిది కనపడింది. ఆ దాన్ని తరుముకుంటూ పోయేసరికి అదేమైంది? పొదలో పోయింది. పొదలోని దూరమని నేను కూడా దూరాను. నేను దూరంగానే అందులో ఒక పెద్ద పులి నోరు తెచ్చుకొని నన్ను మింగుదాం అనుకుంది. నేను చెప్పాను, నేను కాదు, కుందేలు వచ్చింది, దాన్ని తినమంటే నన్ను తింటారంటే అని అన్న. అదేది విననాన్నది. నా మీద నోరు తెచ్చి మింగపోయేసరికి నాకు సిర్రాకెత్తి ఎడం చేత్తో గడ్డం పట్టుకొని కుడి చేత్తో ఒక గుద్దు 2 ముక్కలైంది, చచ్చిపోయింది. నేను బయటకు వచ్చాను పొలంలో నుంచి. ఈ కథ కూడా అని అంటాం. రెండో వాడు 1 రోజుల వయసులో ఏటకెళ్ళినట్టు అడిగి ఏటకపోతే ఇది పొదలో దూరింది. పొదలో దూరింది నీళ్ళు కూడా దూరితే పెద్ద పుల్లి తినాలని చూసింది. పెద్ద పుల్లిని చంపేశాను. ఈ కథ అని రెండో వాడు చెప్పేసరికి ఈ పొరుగుడు నమ్మినట్టు తల ఊపినాడు. ఈ ముగ్గురు కూడా చూస్తారు. ఈ ముగ్గురు కూడా తల ఊపారు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు 2 అయిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. మూడో వాడు కథ మొదలేసిందంట.
నేను 2 సంవత్సరాల వయసులోనే అరణ్య ప్రాంతానికి బయలుదేరాను. అరణ్య ప్రాంతానికి బయలుదేరితే నాకు ఒక చింత చెట్టు కనపడింది. ఆ చింత చెట్టు నిండా చింతకాయలు ఉన్నాయి. నాకు ఆకలి వేసింది. నేను చెట్టు ఎక్కాను, కడుపు నిండా తిన్నాను. తినేసరికి పొట్ట బుర్ర వేసింది, నాకు మగత వచ్చేసింది. ఇక్కడి నుండి నేను ఎలా దిగాలని చెప్పి ఆలోచన చేసి చెట్టు దిగి ఊళ్ళోకి పోయి లిచ్చని తెచ్చుకొని చెట్టుకేసి దిగి మరలా నిజంగా ఆ లిచ్చని కనుక దొరకపోతే నేను చెట్టు మీద ఉండిపోయేవాడిని. ఇది కూడా ఒక కథ ఉండాలి. కథలు అర్థమవుతుందిగా. ఇతనికి చెట్టు ఎక్కాడంట, చెట్టు మీద ఎక్కి కాయలు తిన్నాడంట, పొట్ట బొరు వేసిందంట. దిగటానికి ఇతనికి అర్థం కాకపోయేసరికి ఏడు నుంచి నేను ఎలా దిగాలని ఆలోచన చేసుకొని చెట్టు దిగి ఊళ్ళో పోయి లిచ్చని తెచ్చి చెట్టుకేసి చెట్టు మీద నుంచి దిగి అదే నేను ఈ లిచ్చని దొరకపోతే నీ చెట్టు మీద ఉండేవాడిని అని చెప్పిండట కథ. ఈ పొరుగుడికి వెళ్తూ వాడు నమ్మినట్టే ఆలోచిందంట. ఈ ముగ్గురు కూడా నమ్మినట్టే ఊపిరంట. ఇంకో ఎవరున్నాక నేను ఇంకా చేపలు తగ్గిస్తున్న టైం బట్టి నేను ఇది చేపలు పూర్తిగా కొద్ది ముఖ్యమైన చెప్పుకుంటూ అతను మీరు 4వ వాడు ఏం చెప్పిండు అతనంట. 4వ వాడు బాగా 4వ వాడు వేసిన కథ వినండి. 4వ వాడు కథ వేసిందంట. ఇదిగో నేను ఒక కథ చెబుతున్నా విన్నానంట. ఆ 4వ వాడు అంట ఈ ఆటకు బయలుదేరాడంట. ఏ ఆటకి? చేపల ఆటకు బయలుదేరాడంట. చేపల ఆటకు బయలుదేరితే 7 మందులు తిరిగినా చేపలు దొరకలేదంట. ఆ పక్కనున్న పైకారం కూడా అడిగిందంట, ఏమయ్యా మీకు ఏమైనా దొరికినా మాకు కూడా దొరకలేదంట. అప్పుడు ఇతను అనుకుందంట, చేపలు ఏట్లో చేపలు ఏమైపోయాయి, వాళ్ళకి దొరకల నాకు దొరకల, ఏమైపోయాయి అని చాలా విచారణ చేశాడంట. చేసి ఏదో నీటిలో జరుగుతుంది, అందుకని ఈ చేపలు నాకు కనపడలా, కాబట్టి దీని సంగతి ఏందో తెలుసుకోవాలని పడవ మీద వెళ్ళి ఏట్లో దూకి అడుక్కెళ్ళిపోయాడంట. అడుక్కెళ్ళిపోగానే పెద్ద కొండలంటే ఒకటే ఒక చేప ఉందంట. ఆ చేప అంట కనపడిందంట. చేప కనపడగానే ఇదే కావాలి, చేపలన్నీ తింటుంది, అందుకే చేపలు కనపడలేదు అని ఇతను ఏం చేశాడంటే చాలా ఆకలితో ఉన్నాడంట. అతను పోయి దాన్ని గుద్దిడంట, చచ్చిపోయిందంట చేప. ఆకలి మీద ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడే భోజనా చేసుకొని అక్కడే కాల్చుకొని అక్కడే తిని కడుపు నిండా తిని మళ్ళీ బయటకు వచ్చి పడవలో కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చినాడు. ఈ కథ కూడా చెప్పినాడు. ఇప్పుడు ఏ కథలు ఏమి ఇప్పుడు చెప్పాలి మీరు, ఏ కథ అని. అసలు ఈ కథలు భావాలేంటి? ఈసారి నెలకే వాటికి భావాలు తీసుకొని రావాలి. సరే, ఇప్పుడు నలుగురు ఎవరు? ఈ నలుగురు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పారు కదా. వాతరాలు చెప్పిన కథని అంతు చిక్కని సంఖ్యకు రాని కథలై ఒక్కటాన్ని మీకు అర్థమైంది. అందులో అసలు నమ్మాల్సినవి అర్థం చేసుకోవాలి. అయితే ఆ కథ చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరికి వచ్చింది? పొరుగురోడికి వచ్చింది. అసలు వచ్చిన సిద్ధిదే. పొరుగురోడికి కథ చెప్పే వంతు వచ్చింది. అప్పుడు పొరుగురోడు అన్నాడంట, ఈ 4 కథలు చెప్పారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పొరుగురోడు నేను ఒక కథ చెప్తాను అన్నాడట. ఆ చెప్పని 4 వింటున్నారట. అప్పుడు ఈ పొరుగురోడు ఒక కథ మొదలేసిందంట. నేను ఒక శివను ఉంది, బాగా నాకు ఒక శివను ఉంది. ఆ శివలో పత్తేసాను. నాకు ఒక మొక్క మొలిసింది. ఆ పత్తి మొక్క మొదట చూసినప్పుడు ఆకులు లేవు, కొమ్మలు లేవు. తర్వాత చూస్తే 4 కొమ్మలు వేసినాయి. 4 కొమ్మలకి 4 కాయలు కాసినాయి. ఆ 4 కాయలు కోసాను, ఒక కాయ పగలు తీశాను. పగలు తీస్తే ఆ 4 కాయలు ఒక కాయ పగలు తీస్తే ఆ ఒక్క కాయలో నుంచి 4 వ్యక్తులు యవనస్తులు బయటకు వచ్చారు.
ఆ నలుగురు యవనస్తులు బయటకు వచ్చారు. ఆ కాయల నుంచి నలుగురు వచ్చారు బయటికి. పగలు తీసి చూస్తే నలుగురు వచ్చారు. ఆ నలుగురిని నేనన్నాను కదా, నా తోటలో కాసిన వాడు నా చేలోను మొలిసి చెట్టుది, నా చేలో చెట్టుది, ఆ చెట్టుకే కాసిన కాయది. ఆ కాయ నుంచి నలుగురు యవనస్తులు వచ్చారు. ఆ నలుగురు యవనస్తులు నాకు బానిసలు కాబట్టి మీరు నా పొలంలో పనిచేయండి అన్నాను. వాళ్ళకి ఏరే దారి దొరక్క 4 రోజులు పనిచేశాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నాకు తెలియకుండా పారిపోయారు. వాళ్ళు నలుగురు వాళ్ళు ఎత్తుకుంటే నేను వచ్చాను. వాళ్ళు ఒట్టి పోకిరోళ్ళు. ఆ పోకిరోళ్ళ కోసం వస్తే నాకు ఇక్కడ దొరికారు. వాళ్ళే మీరు. ఇప్పుడు మీరు వచ్చి నా సేవలో పని చేయండి. ఎందుకు నా సేవలో పనినోళ్ళు కాబట్టి అని అన్నాడ. ఈ కథ వాళ్ళకి చెప్పిండంటే, ఎవరికి? కోతరానికి చెప్పిండంట కొడుకున్నాడు. వీళ్ళకి ఇంకా భలే సిక్కులో పడ్డవరా మనం. నిజమే, కాయకు నలుగురంటే మనమే. ఏ పని పాటలు లేవు మనకి. పని చేసుకోలేము, ఒకటి బతుకుతుంటే వారలేము. ఈ సిక్కంతా వాడికి మనకి ఏదో మనకున్న జ్ఞానం వాడికి ఏదో వాడు బెదరపడదామని చెప్పింది. కానీ పొరుగురోడు మహా తెలియగలిగిన వాడు వేసిండు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేక, ఏ సమాధానం చెప్పలేక తలంచుకొని అంతే ఉన్నారంట. కాదంటే అక్కడ సత్రం కాడు ఉన్నోళ్ళు మన సంగతులన్నీ వాళ్ళకి తెలుసు. మనం పనిచేసేవాళ్ళం కూర్చొని పోయి మాటలు చెప్పేవాళ్ళ సంగతి మన ఊళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పిన కథ కత్తే కాబట్టి కాదన్నామా ఇడుగులో పడ, అవునంటామా వాడు చెప్పింది మనం వినాలా. ఏం చేయాలో తెలియక మేపడు తలపడ ఉంచుకున్నారట. అప్పుడు అన్నాడన్న, ఇదిగో మీరు నా దుస్తులు చూసి మీరు ఈ విధంగా మాట్లాడారు కాబట్టి, మీరే వాళ్ళు కాబట్టి, మీకు అర్థమైంది, ఓడిపోయారు కాబట్టి మీ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ నాకు ఇయ్యండి. ఇంకెప్పుడు కూడా సుఖంగా అరుగుల మీద కూర్చొని పిచ్చాబట్టి ముక్కట్లు చెప్పుకుంటా వాడికి ఒక మాట వీడికి ఒక మాట, అది చెప్తా ఇది చెప్తా ఇది చెప్తా పోయిన మాటలు మాట్లాడుకోకుండా కష్టపడి పని చేసుకొని బతికి బట్టలు కట్టుకుంటారో ఇల్లు కట్టుకుంటారో పని చేసుకుంటారో సంసారం చేస్తారో పెళ్ళిళ్ళు చేస్తారో చెయ్యండి. అంతేగాని వచ్చినోడికి ఓడిద్దాము, నా దగ్గర తెలివితేటలు ఉండే జ్ఞానం ఉంది, నా దగ్గర భక్తి ఉందని మాట్లాడబాకండి. ఎప్పుడైనా మాట్లాడితే ఇలా దొరికిపోతాం మీద అందంట. అతని దగ్గర అతను వెళ్ళిపోయాడంట. మనమైతే ఇక్కడ కూర్చున్నాం. కథ అర్థమైందిగా? కథ అర్థమైన వాళ్ళు ఎంతమంది చేతులెత్తారు? అది మీకు అర్థంగా? ఇది నాదని మీరు ఎవరు తీసుకోవద్దు. నాదనే దాని సంపాద అందరిది అనాలి. అందరికీ అంటే ఇది ఒక కథ, దీనిలో ఒక భావం, దీంట్లో ఒక అర్థము తీసుకోవాలి. ఇది నాకే చెప్పుకోవడం నీకే చెప్పాడు, అది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సంతోషం కోసం, మనకు ఒక ఆలోచన రావడానికి కోసం ఈ కథలను, ఈ ఒక ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాను. ఒకసారి నేను ఒక కథ చెప్పాను. ఒక గురువు గారికి 12 మంది శిష్యులు అని చెప్పాను. మీరు ఆ కథ చెప్పాల. 12 మంది శిష్యులు ఏరు నిద్రపోవట్లేదో చూసి రాకుండారంటే పోయారు. ఆ కథ చెప్పాను. ఇంకో కథ ఏం చెప్పానంటే, మంచి ఆవును కొనుక్కొని రామని పంపించిన పోయారంటే మా గురువు గారికి మంచి ఆవు కావాలంటే, పేరు పొందిన ఆవులంటే ఈ 12 మంది శిష్యులు ఆవులు కొనుక్కొచ్చారు. దేన్ని? మంచి ఆవు అని కొనుక్కొచ్చారు. ఏ ఆవు తెచ్చారు? సచ్చిన ఆవును తెచ్చారు. దాని గురించి చెప్తా ఉంటే ఆ ఆవును తీసుకుని వచ్చారు. ఎవరు వీళ్ళు? శిష్యులు. జ్ఞానం లేని శిష్యులు బోధించి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడంట గురువుగారు. తెలివితేటలు వస్తాయని అజ్ఞానంలో ఉన్న శిష్యుడికి జ్ఞానోదయాన్ని బోధిస్తూ ఉండగా ఆ కథల ద్వారా ఆయనకు ఉన్నటువంటి శాస్త్ర విద్యలని కూడా వారికి నేర్పుకుంటూ ఈ కథలు చెప్పుకుంటూ శిష్యులని బాగా బలపరుస్తూ వచ్చాడు గురువుగారు. అందుకనే వీళ్ళకి ఏరు ఎంతుందనే సంగతి కూడా తెలియనటువంటి శిష్యులకి వీళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుద్ది, ఏరు వస్తుందో పోతుందో తగ్గుతుందో రావట్లేదనే సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని ఏరు నిద్రపోతుందో మేలుకోగా ఉందో చూసినప్పుడు అని చెప్పినాడు గురువుగారు. అట్టన్న వాళ్ళకి అర్థమైద్దాం, అది అట్ట కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రేమేంద్ర ఏం పెట్టారా,
మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు, ఒక వ్యక్తి చక్కని ఉపమానాలు చెప్పుకున్నారు. ఎవరికి వారే, అయ్యా మనం కూర్చొని ముచ్చట చెప్పుకుంటే మనకు కావాల్సిన ఆశలు తీరతాయా? కోరికలైతే ఉంటాయి, ఆశలైతే ఉంటాయి, తీరవు కదా. కష్టపడితేనే కదా. ఏదైనా కష్టపడాలి, బలంతో పొందుకోవాలి, పని చేయాలి, మంచి పేరు వచ్చింది. కష్టపడుతున్న అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే ఏమవుతాయి? కాబట్టి అలా కాదని చెప్పి పొరుగురు వాడు ఆ గ్రామస్తులకు చెప్పి వెళ్ళిపోయాడు. మీరు కష్టపడండి, పని చేయండి, మీ యొక్క భవిష్యత్తును బాగు చేసుకోండి అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది ప్రార్థన చేయకుండా నాకు మేలు జరగాలంటారు, ప్రార్థన చేయకుండా నాకు కార్యం దిగాలంటారు, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం కానీ మేలు జరగలేదంటారు. ఒక్కొక్క కుటుంబాల్లో ప్రార్థన పెడితే మాకు స్వస్థతలు నష్టాలే జరిగినాయి అంటారు. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? పాస్టర్ గారు తప్ప, నాకు దేవుడు తప్ప? ఎవరిది? ఎవరిది? ఇప్పుడు ఇంతగా ప్రార్థన చేస్తాం, ఇన్ని కార్యాలు చేస్తాం, ఇందులు చేస్తాం, కార్యాలు చేస్తాం, కార్యం జరగదు. అప్పుడేంటి? ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఆ కుటుంబంలో నష్టం జరుగుతుంది? ఎందుకు ఆ కుటుంబంలో బాధలు వస్తున్నాయి? ఎందుకు మేలు జరుపుకొని పోయింది? కారణం ఏంటో మన వాక్యం ద్వారాగా తెలుసుకుందాం. వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు దేవుడు వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన మన మధ్యలో వాక్యం కొంచెం ప్రార్థన చేయండి. ఎక్కువగా వివరించను, ముఖ్యమైనవే మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మిమ్మల్ని ఎక్కువగా ఇసుకు పెట్టాలని ఆశ నాకు లేదు. ఎందుకు మేలు జరగదో, ఎందుకు అనేటువంటిది మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మనకెందుకు మేలు జరగదు అనేది మనం కూడా, మనకొక్కరొకరు మేము కూడా అంతే ఆలోచన చేస్తాం. ఎందుకు మేలు జరగట్లా, ఎందుకు కార్యం జరగట్లేదు అని మేము ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి కారణం ఏంటో దేవుని వాక్యం ద్వారాగా చూద్దాం. ప్రార్థన చేయండి. వాక్యం నిమిత్తం చేయాలా? ప్రార్థన, వాక్యం నడిపించాలి. దేవుడు మనకి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించు. వాక్యానికి ఆత్మ ఆత్మీయ తండ్రి, నీ మాటకి ఎంతో శక్తి ఉంది తండ్రి. అయ్యా, నీ మాట ద్వారా తండ్రి మాకు మేలు కలుగుతుంది. నీ మాట బాధల్లో నెమ్మది ఇస్తుంది తండ్రి. నీ మాట స్వస్థత కలిగిస్తుంది తండ్రి. అయ్యా తండ్రి, నీ దైవ సేవకుడు తండ్రి నీ బలిపీఠం దగ్గర నిలవబడి ఉండగా నీ దైవ నీ సిలువను మరుగు చేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నీ శక్తి కలిగేటువంటి మాటలను వినిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగా సెలవిస్తూ వినేటువంటి తండ్రి చెవుల్ని గ్రహించగల మంచి మనసు దయచే. కొద్ది నిమిషాలు దేహాలను తండ్రి నీ స్వాధీనంలోకి తీసుకొని నీ దైవ సేవకుల్లో ఉండి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి మా హృదయాలను తాకి అయ్యా నీ వాక్యం ద్వారా తండ్రి మాకు మేలు జరిగించమని దైవ సేవకులు చెప్పినటువంటి మాటల ద్వారా మేము విని బలపడి మేలు పొందుకున్నాం. నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ యేసు నామం పేట అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరోసారి దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం. ఓపికతో కూర్చుంటానని వాళ్ళు దేవునికి స్తోత్రం. ఎక్కువైపోయేదా కొంటారని వాళ్ళు దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలే కదా, టైం అయిపోయింది. కొద్ది మాటలు వాక్యం నేర్చుకున్నాం. సామెతల గ్రంథం ధ్యాన సొలొమోను, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11 వచ్చిందని చూడండి. ఎందుకు మేలు జరగదో చూద్దాం. దేవుని వాక్యం చదివాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13 వచ్చిన 17-13 దయచేసి వాక్యాన్ని చక్కగా గమనించిన తీయాలి. మేలుకు ప్రతిగా బాగా వాక్యాన్ని వినాలి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట ఏం తొలగిపోదంట? మేలు చేయువాడి ఇంట మేలుకు ప్రతిగా ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలు చాలు చాలు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకడు మేలు చేయాలని ప్రయత్నం చేస్తే, నాకు అర్థం చేసుకోండి వాక్యాన్ని,
ఒకడు మేలు చేస్తే వాడికి పతిగా కీడు చేస్తారంట, వాడి నుండి ఏం పోదంట, ఆ ఇంటిలో నుండి వాడు కీడు తలపెడతా ఉన్నాడు. మేలు చేస్తా ఉంటే వీడు కీడు పెడతా ఉంటాడు, వాడికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాడు కీడు చేసేవాడి ఇంట్లో నుంచి ఏం పోదంట, ఏం పోదు, కీడు పోదంట, కీడు ఆ ఇంట్లోనే ఉంటుందంట. మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే కీడు వాడి ఇంట్లో ఉండదంట. వాడు మేలు చేయాలనే చూస్తున్నాడు, వాడికి మేలు చేయకుండా కీడు తలపెట్టుకోవద్దంట. అటువంటి వాడికి కీడు వాడింట్లోనే ఉంటుందట. వాడి ఇల్లు వదిలిపెట్టిపోదంట. వాడికి ఏదో ఒక రోజు వాడికి ఆ నష్టం అనేది, ఆ శ్రమ అనేది, నష్టపోతూ కష్టపడుతూ బాధపడుతూ శ్రమ పడుతూ ఉంటాడంట. అటువంటి ప్రేమ ఏమిటారా, మేలు చేసే వాడికి మనం ఏం చేయాలంట, ఏం చేయాలా, ప్రతిగా మేలు మనం కూడా చేతనైనంత వరకుగా సహాయం చేయాలి. మనకు ఒక మేలు చేసిన మేలంటే ఒక ఆపదలో ఉండదు అనుకోండి, కొన్ని పాపం వీడు ఆపదలో ఉండని మనం సహాయం చేసి అనుకో, వాడికి ఏదో కీడు తలపెట్టడం కాదు. వాడు కొన్ని రోజుల పెద్దలకు మేలు నుంచి బయటపడిన తర్వాత వాడి గురించి కొన్ని మేలు తలపెట్టే విషయం కాదు. ఇతరులు కూడా మేలు చేయడానికి నిలబడితే కీడు అనేది వాడింట్లో ఉండదు, వాడింట్లో తొలగిపోయింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మధ్యాహ్న సమయంలో గమనించండి, బైబిల్లో దావీదు గారి అసమటోడు, బైబిల్లో దావీదు గారు ఎలాంటి వాడు, సౌలు గారికి కీడొచ్చింది. సౌలు కీడొచ్చిందా రాదు. గొలియాతు తన పరిపాలనలో గొలియాతు సౌలు మీద యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు దావీదు, నేను జీవము కలిగిన దేవుని పక్షాన ఉన్నవాడిని, నా తండ్రి మందలో ఉండగా తొడేలి వచ్చినప్పుడు నాకు గరిపిల్ల పెడితే దాని నోట్లో నుంచి దాని నోరు చీల్చి దాని నోట్లో నుంచి నేను గరిపిల్లను బయటకు తీశాను, అంతగా నేను పోరాడాను. ఈ మారు మనుషులని ఫిలిష్తీయుడు అంతవాడు, నా దేవునికి వీడి పెద్ద లెక్కనవాడు కాదని ఈ యొక్క సౌలు గజగజలాడుతుంటే ఆ సౌలుకి ప్రతిగా ఏం చేశాడు దావీదు, ఏం చేశాడు, మేలు చేశాడు. తర్వాత సౌలు ఏం చేశాడు, దావీదును చంపటానికి, అది ఏమంటారు దాన్ని, కీడా మేళ. దావీదు ఏం చేశాడు, సౌలుకి మేలే చేశాడు. లేకపోతే రాజ్యం పోయేదే, చచ్చిపోయేవాడు మొత్తం. ఆ గొలియాతుని ఎవరు గెలవలేరు అసలు. అట్లాంటిది నేను జీవము కలిగిన దేవుని ప్రకారం ఉన్నాను, నేను దేవునితో కలిగి నడుస్తున్నాను, దేవుని అందు నేను ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత అప్పుడు సౌలు ఏం చేస్తాడు, దావీదు వెంటబడ్డాడు. దావీదు వెంటబడితే దావీదు ఏం చేశాడు, అసలు సౌలు పెద్ద లెక్క దావీదుకి, గొలియాతు అంటూనే చంపేసిండు, పెద్ద లెక్క సౌలు. కానీ దేవుడికి భయపడ్డాడు, దేవుని ఆత్మకు భయపడ్డాడు దావీదు. దావీదు ఏం చేశాడంటే అతని మీద ఎదురు తిరగకుండా అడవిలోకి పరుగులెత్తి ఒక గృహంలో దాక్కున్నాడు. ప్రాణం కాపాడుకుందామని దాక్కొని దేవుడికి మొరపెడుతున్నాడు దావీదు. మొరపెడుతుంటే 36 మంది, ఎంతమందిని తీసుకుని వచ్చాడు సౌలు దావీదుని ఎక్కడానికి, చంపడానికి. 3,000 మందిని ఎంట పెట్టుకుని వచ్చాడంట. ఏం చేశాడు దావీదు, సౌలుకు చేసిన నష్టం ఏంటి, మేలు చేశాడే కానీ కీడు చేయలేదు. అయితే అతను చంపడానికి వచ్చేది చేశాడంటే, ఇతను ఆడికి వచ్చి అడవిలో వీళ్ళు ఏం చేశారంటే ఒక గృహంలో ఈ సైన్యం ఈయన పండుకొని నిద్రపోతున్నారు. దావీదు చూశాడు, చూసి ఏం చేశాడు, చల్లగా దావీదు సౌలు దగ్గరికి వచ్చాడు. దావీదు అంతమందిలో ఒక్కడని లేకుండా, ఎంతమంది, 2-3 ఒక్కడు చిట్టుకంటేనే ఒక్కొక్కళ్ళు లేగుతారే, అంతమందిలో పండుకొని ఉన్నాడు సౌలు. సౌలు దగ్గరికి వచ్చి సౌలు మొదలో ఉన్న కత్తి తీసి తనకున్న కోసి, ఇది కోసి వాడు గొంతుకోయడా, బాగా గొంతుకోయడా పోయినా గుర్తు చేశాడు. కోసి తీసుకొని వెళ్ళిపోయి ఓరంగా పోయి నిలబడి సౌలా అని అక్కడే కాటేశాడు.
దావీదా, నా కుమారుడా, ఇదిగో నీ కాడికి వచ్చాను, నిన్ను సంపదలుచుకుంటే ఇదిగో దీన్ని కోసి చూశాను, నీ సొంత కోసుకొని వచ్చాను. ఇప్పటికైనా నమ్ముతావా నేను ఎలాంటి వాడు, నేను ఎవరికి భయపడుతున్నానో నీకు తెలుసా? ఇప్పుడైనా నన్ను వదిలే, నా కీడు చేతి తలపెట్టొద్దు అని దావీదు సొంత మొక్కలు లేపి చూపించిందట. సౌలు ఏమంటాడు? కుమారుడా, అంతా శత్రువు కూడా దీవించినట్టు ఆయన, నీ పరిపాలన ఎంత గొప్పదో, నేను నీకు కీడు తలపెడుతున్నా, నాకు మీరే చేశావయ్యా ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. కీడు వదిలిపోయిందా సౌలుకి? వదిలిపోయిందా? చనిపోయేంత వరకు కూడా తన కత్తి మీద తనే ఆ కోపము, ఆ తాపము, ఆ ద్వేహము, ఆ ఉగ్రహాలు అతనిలో దాన్ని తీసేసుకోలేదు. కాబట్టి తాను ఎవరి చేతులు చనిపోవడం ఆయనకి ఇష్టం లేక ఏమైపోయాడు? తన కత్తి మీద అడిగాడంట, అయ్యా వాళ్ళందరూ వచ్చి నన్ను చంపేస్తారు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నా సేవకుడే వదిలిపెట్టాడు నన్ను అంటున్నాడు. సౌలు ఏమంటాడు? ఎవరు వెళ్ళిపోయి వదిలిపెట్టాడు? నీ మీద నువ్వు దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞ నువ్వు పాటించలేదు కాబట్టి నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న దేవుని ఆత్మ తొలగిపోయింది. ఇక నీవు దురాత్మని ఆవరించున్నది, అందుకే నువ్వు వాళ్ళ మీద ఏళ్ళ మీద కోపంతో తిరుగుతున్నావు, నీవు ఆ మరణమే నీ అంటబడుతూ ఉంది అన్నాడు. ఆ ఎవరు వెళ్ళిపోయారు? సామ్యూయేలు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయి దావీదుని అభిషేకం చేశాడు. ఆ మరణం ఏమన్నా వదిలిపెట్టిందా అండి? వదిలిపెట్టనే ఆ కీడు ఆయన్ని విడిచిపెట్టలేదు. తీరాంతరానికి ఏమైపోయాడు? యుద్ధాలు వచ్చినాయి, దేవుడు దూరం అయిపోయాడు, జనులు దూరం అయిపోయారు, దావీదు దూరం అయిపోయాడు, ఎవరూ లేరు, అన్ని దూరం అయిపోయి బతులాడుతున్నాడు. అయ్యా 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 అన్న కూడా దేవుని సహాయం కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత మారు మనసు లేని, అభిషేకం లేని వారి చేతిలో పడి చనిపోవటం నాకు ఇష్టం లేదు అని ఒక యుద్ధంలో చేస్తున్నామండి. అయ్యా నువ్వన్న నన్ను చంపరా, నేను చచ్చిపోతారా, నా ప్రాణం అప్పట్లేదు, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతారా, నన్ను మీరు చంపండి అని అడిగిన వాడు, అయ్యో నిన్ను చంపాలంటే మాకు ప్రాణం అప్పట్లేదు, నువ్వు సావుకుడు అయ్యా అని చెప్పేసి వాడు అంటే, అప్పుడు తన కత్తి మీద తనే పడి కొట్టుకులాడుతుంటే ఒక సైనికుడు వచ్చినప్పుడు అన్నాడు, అయ్యా నా ప్రాణం ఇంకా బాగలేదయ్యా, నన్ను పొడి చంపయ్యా అని అడిగిందంట. సౌలు కీడు దావీదు మేలే చేశాడు, కానీ అతిగా దావీదుకి ఎంత ప్రయత్నం చేసినా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి భయపడి దేవుని అభిషేకించిన వాడిని నేను సంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము నేను చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనం పిల్లలారా, ఎవరికైనా మనం ఒకవేళ వాడు మన మీద విరోధంగా ఉండని, వాడు ఏదైనా అన్ని మనం కీడు చేయడానికి ప్రయత్నాలు మనము చేయకూడదు. దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తుంది. యేసు ప్రభువుని పొడిచారు, సిలువను వేశారు, అయినా వాడు కీడు చేశాడా? క్షమించేటువంటి గుణం కలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. మధ్యాహ్నకాల సమయంలో వాక్యం ఎలా వింటున్నాం, వాక్యం ఎలాగ మనం వాక్యానుసారంగా జీవించాలి. దేవుని పిల్లలమైన మనం వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఒకవేళ మనకు కీడు తలపెట్టినప్పుడు కీడుకి ప్రతి కీడుగా మనం చేయడానికి ఊరుకోకూడదు, మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే చేతకాకపోతే వదిలేయి, నీకు ఇష్టం లేకపోతే నెలకొండు. అభిషేకం చేయబడిన వాడి మీద మనము నిందలు కానీ వాడి మీద మాపకూడదట మనం. అదే పౌలు దావీదు గారు అంటాడు, అయ్యా నువ్వు అభిషేకించిన నీ సేవకుడయ్యా,
అతని ద్వారా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, అతని ద్వారా సావుకురాలు కావచ్చు, సావుకుడు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, సంఘపెట్టే కావచ్చు, ఎవరైనా కానీ అతని ద్వారా చెడగొట్టారు, సంఘాలు చెడగొడతా ఉంటారు. సంఘంలో 4 మాటలు చెప్పి చెడిపోతూ ఉంటే చాలా సంఘాలు ఇలా వెళ్ళిపోయి. కానీ మనం అంటానికి లేదు, మన కీడు తలపెట్టడానికి లేదు. దేవుడికి ఇష్టం కాదు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మన పిల్లలు కానీ చదువుకునేటప్పుడు కానీ స్కూల్లో కానీ పిల్లలు మన మీద ఏమి దాడి జరిగిన పిల్లలు వచ్చి మన మీద చెప్పినా మనం పోయి వాళ్ళ మీద వడవేసుకోవడానికి మన పిల్లలకే సర్దు చెప్పుకోవాలి. మనం వాళ్ళు పెట్టిన అక్కడ మనకి ఎందుకు తగ్గించుకోవాలి. ఎవరు? మనమే మన పిల్లలకి మన పిల్లలు వేసుకొని మనం వాళ్ళ మీద దుమ్మిడికి పోయి తగ్గాలి పోయి 10 మంది తీసుకొని వాళ్ళ మీద గొడవలు వాడు కీడు చేసిన మనం కూడా కీడు తలపెట్టి అనుకో, కీడు వదిలి చూడండి వాక్యం ఉంది, కీడు ఆ ఇంట నుండి పోదట. ఆ కీడు ఏదో ఒక రోజున ఆ మనిషి ఉంటుందంట. చూడండి మరొక వాక్యం చూద్దాం. మొదటి రాసిన పేతురు రాసిన పత్రిక మరొక మాట చూద్దాం. పేతురు గారు చెప్పిన మాట చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. చూడండి వాక్యం ఏమని వాక్యం చదివిస్తుందో. పేతురు గారు ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కదా. మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. ఆశీర్వాదమునకు మీరు ఏడట పిలువబడి ఉన్నారు కనుక మీరు కీడుకు ప్రతి కీడుకును దోషణకు ప్రతి దోషణైనను దేవునికి స్తోత్రం. మరోసారి వాక్యం చదవండి. మరోసారి ఏం చెప్తుంది వాక్యం? పేతురు గారు ఏం చెప్తున్నాడు? దేవునికి ఆశీర్వాదం అంట. చెయ్యి పెడితే ఆశీర్వాదం కాదు. అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నా మీద పెట్టి ప్రార్థన, నాకు ఆశీర్వాదం వచ్చింది, నేను ఉపవాసం ఉంటా కొడుకు పెట్టుకుంటే ఆశీర్వాదం వచ్చింది అనేది కాదు. ఆశీర్వాదం రావాలంటే ఆశీర్వాదానికి మనం ఏమై ఉండాలా? వారసులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఆశీర్వాదం మన మీదకి వచ్చింది గొప్పతనం కాదండి, ఆశీర్వాదానికి మనం వారసులు అయి ఉండాలంట. అందుకంటే పిలుచుకుంది దేవుడు. దేవునికి స్తోత్రం. దేనికి పిలుచుకున్నాడు మళ్ళీ? దేవుడు దేనికి పిలుచుకున్నాడు? దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంట. వారసత్వం తెలుసుగా. ఒక ఇంట్లో కుమారుడు పుట్టిండు అనుకోండి, ఆ ఇంటి ఆస్తి కానీ పొలం కానీ తనకున్నటువంటి సమస్తానికి ఏమవుతాడు? ఆయన వారసువుతుడా కాడా? నువ్వు కష్టపడే సంపాదన, నువ్వు ఇల్లు కట్టినా, ఏది చేసినా, ఏది సంపాదించినా అది ఎవరికో హక్కు? తన పిల్లలకే హక్కు. అందుకనే మీరు అక్కడ చెప్పిన మాట, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను పేతురు గారు అంటున్నాడు. అయ్యా మన దేవుడు ఆశీర్వాదములకి నేను చేయి పెడితే ఆశీర్వాదాలు, నేను ముంచితే నీకు రోగాలు పోతే ఇది కాదు. అసలు ఆశీర్వాదానికే మనం అవసరము. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత చక్కని మాట చెప్పాడు. మామే పెద్దయ్య గారు పెట్టుకుంటే మనకు మేలు దొరుకుతుందో, ఆశీర్వాదాలు కుప్పలు పడితే చెప్తారనుకుంటారు. అది కాదు అసలు. తర్వాత మాట చెప్తున్నాడు చూడండి. అదే మాటలను కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదువు మాట నుంచే. జీవమును ప్రేమించి మంచిదేమును చూడకూడదు. అదే దేవునికి స్తోత్రం. కరుణ ఎప్పుడు వచ్చింది చెప్పాలి మన దేశంలో? కరుణ 2019 కరోనా. అప్పుడు ఏమనుకున్నారు? దేశం మొత్తము చాలా భయపడుతున్నారు. పసిబిడ్డలతో మాట్లాడడానికి, కూర్చోడానికి, ఎంతసేపు కూర్చోడానికి కూడా భయపడ్డారు. బజార్కి పోవడానికి భయపడ్డారు, ఇంట్లో రావడానికి భయపడ్డారు, భార్యతో మాట్లాడడానికి భయపడ్డారు. అసలు ఇంట్లో బతుకుమో మంచి రోజులు వస్తాయా అనుకున్నాం. అసలు బతికి పంట కడతామా అనుకున్నారా అనుకోలేదు మీరు? నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు లేదు. ఉంటే ఉండడం, పోతే పని, ఎప్పుడైతే పోతున్నా అనుకున్నాను. అప్పుడు దినాల్లో వచ్చినటువంటి కరోనా దినాల్లో అసలు మనకు మంచి రోజులు ఉన్నాయంటవా?
దేవుడు ఇచ్చాడా లేదు మంచి రోజులు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పటికి? మంచి రోజులే ఇచ్చాడు. ఈ 2026 సంవత్సరం చూడడం తెలియదు. అయినా దేవుడు మన ఈ నూతన సంవత్సరం ఈ రీతిగా 15వ తారీఖు మంది రాత్రి పగలు దేవుడు మన నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుడు పెట్టారా? అందుకని వాళ్ళు ఏమన్నారు? మంచి రోజుల కొరకు ఏం చేస్తారంట? మంచి దినములను చూడవలనని వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండా తన పెదవులను దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ కపటమైన మాటలు దానికి లేకపోతే మనకు గాయించు కలిపో చెప్పినాం అనుకోండి, ఆ మంచి దినాల్లోకి ఆ నూతన సంవత్సరాలకు మనం అడుగు పెట్టలేం. మంచి దినాల్లోకి మనం ప్రయాణం చేయాలంటే, దేవుళ్ళు నడవాలంటే, దేవుడు మంచిలో దేవుళ్ళు నడవాలి అంటే మన నోటి నుండి కపటాలను దోషమైన మాటలను ఇటువంటి అన్నీ కూడా తొలగించుకుంటే అప్పుడు మనం ఎవరికి దాసులు అవుతాం? ఎవరికి? వారసులకి, ఆశీర్వాదానికి వారసులు అవుతాం. ఇటువంటి క్రైస్తవులకు కానీ దేవుడి పిల్లలకు కానీ ఉండనే కపటపు మాటలు, మోసపు మాటలు, అబద్ధాలు ఇటువంటి ఉండకూడదు. పేతురు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవాలయానికి స్తోత్రం. కీడుకు ప్రతి కీడుగా ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే ప్రయత్నం చేయాలి, మంచిగా చెప్పాలి. వాడు ఎసమెట్టోడైనా ఎవరైనా విశ్వాసే కాదు, సంఘమే కాదు, బయటోడే కానీ మనం హాని చేయాలని చూసినాడు అనుకో, ఒకవేళ వాడు ఎసమెట్టోడని వాళ్ళు అడిగారు అనుకో, మంచోడేదయ్యా, మా గ్రామస్తుడు మంచోడే, మమ్మల్ని ఏమంటలేదయ్యా, మా వాడు మంచోడే, మా అన్న మంచోడే, మా అమ్మగారు మంచిదే, మా అయ్యగారు మంచోడే, పలానా అయ్యగారు మంచోడే, పలానా అమ్మాయి మంచిదే, పలానా అబ్బాయి మంచోడే, వాడు బట్టి కోరికలోడు, వాడు బట్టి పనివాడు, వాడి పిల్లలు ఇంటి కూడా దండగా. ఇటువంటి దేవుడి పిల్లలకి రాకూడదంట. ఇంకా 2 మాటలు చెప్పి కలపాలట. ఇంకా 2 మాటలు మనము ప్రోత్సహించాలంట. మంచి మాటలే చెప్పడానికి ప్రయత్నం, చెప్పే ఇష్టం నీకు లేకపోతే అసలు మానే చెప్పమాక, అసలు అడిగేదేం లేదు. ఒకవేళ నీకు వాడిని చెప్పాలని ఉందనుకో, చెప్పలేక బుద్ధి కాలేదనుకో, వాడు చేసిన ప్రవర్తన, వాడు చేసిన అనుకో, నీకు చెప్పే మనసు లేకపోతే నమ్మకం వదిలే. దేవుడి మీద అప్పు చెప్పు. ప్రభు నాకు తెలియదయ్యా, అతని సంగతి నువ్వే, నాకెందుకు, నాదేదో నేను చూసుకుని నేను ఎట్టుంటే సార్ అయినా నీకు అనుకోకుండా లేనా అని ఆలోచన చేయాలి. దేవుడి సోదరు చెప్పు. మరొక మాట మనం చదువుకున్న యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన 5వ అధ్యాయం 14 వచ్చిన 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండినట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఎక్కడున్నాడైనా, ఎవరైనా 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నాడు అంటే యేసు ప్రభువు పోయి నువ్వు ఎందుకు ఈ స్వస్థత పొందలేదంటే నన్ను దింపేవాళ్ళు లేరు, నన్ను మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో దింపేవాళ్ళు నాకు లేరు కాబట్టి నేను అప్పటి నుండి ఇప్పుడు వరకు ఎట్నే ఉన్నాను, నాకన్నా ముందు పడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను మట్టికి లాగి ఉండిపోయాను అంట. అప్పుడు యేసు ప్రభువు అనంట అతన్ని స్వస్థతపరిచి ఒక మందిరంలోకి వచ్చి దేవాలయంలో ఉన్నప్పుడు వీడు కూడా అక్కడే ఉన్నాడు. వచ్చి స్వస్థత పొందినాడు కాలంలో ఆ గుంపులోనే కూర్చొని ఉన్నాడు, మందిరంలో కూర్చొని ఉన్నాడు. ప్రార్థన అంతా అయిపోయి ప్రసంగం చేసినాక చూస్తే మౌనం ఉన్నాడంట. అప్పుడు అతను పిలిచి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన్ని? నువ్వు స్వస్థత పొందావు కదా, మేలు పొందావుగా, ఇంకెప్పుడు పాపము కీడు
ఎవరికి చేయమాక అని యేసు ప్రభువు తనకి చెప్పాడంట. ఒకరు స్వస్థత పొంది, ఒకరు రక్షణ పొంది, ఒకరు మారు రోజు పొంది, ఒకరు దేవుడు మేలు పొందిన మనం వేరే ప్రయత్నాలుగా చేసుకోకూడదు. దేవుడు మనకి చేసిన మేలు పడి చేస్తే మన పిల్లలకి దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ కీడులు అనేవి చేయబాకని యేసు ప్రభువు ఆ యొక్క యాజకుడికి తెలియపరిచాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధంగా చేయగలిగితే ఒకవేళ కీడు చేసిన వారికి యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? లాస్ట్లో మనం చూస్తున్నాం. స్టేట్మెంట్ ఏంటి? ఒకవేళ అలాగనే నా ఇష్టం, నేను ఇలాగనే చేస్తా, నేను ఈ విధంగా బ్రతుకుతా, నాకు ఇదే ఇష్టం, నేను ఇట్టనే అన్నా అని బతికే వాళ్ళకి యేసు ప్రభువు వారు ఒక మాట కూడా చెప్పాడు. చూడండి 5 అధ్యాయం 29 వచ్చిన అదే అధ్యాయము అదే మాట చెప్తున్నాడు. కీడు చేస్తూ వస్తూ నాకు ఇదే కావాలి, నాకు ఇట్నే ఇష్టం, నాకు ఇదే పద్ధతి, నా ఇష్టమే, నేను వెళ్ళిపోతాను అన్నవారు గురించి దేవుని వాక్యం చెప్తుంది. 5 అధ్యాయం 29 వచ్చిన చూడండి. మేలు చేసిన వాడు జీవపు పునరుద్ధానమునకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. నా అంతటి నేనే ఏమీ చేయలేదు. నేను నా అంతటికి నేను ఏమీ చేయలేదు. ఏమంటున్నాడంట? ఎవరు ఎక్కడికి పోతారని చెప్తున్నాడు? ఒకవేళ నా పద్ధతి తింటే, నా బుద్ధి తింటే, నేను ఇట్టనే, నేను బతికే తింటే, నా మాటే తింటే, నేను మార్చుకోవాలను చేస్తూనే ఉంటా నా ఇష్టం వచ్చినట్టు అంటే అటువంటి వారికట్ట ఈ వాక్యం వర్తించుతున్నాను. ఎవరికంటే మొదటిగా దేనికి వెళ్తారట? మేలు చేసేవాడు ఆడికి వెళ్తారట, జీవపు పునరుద్ధానములకు వెళ్తారట, జీవించడానికి వెళ్తారట. కీడు చేయవాడు తీర్పులోకి వెళ్ళిపోతారట. ఎంతమందికి అయితే మనం చేస్తామో అవన్నీ ఆ కోర్టులోకి వచ్చేస్తాయి. అక్కడ తీర్పు తీర్చబడి మనం మంచి చేసినాం, చెడ్డ చేసినాం, ఎవరిని అపకారం చేసాం, ఉపకారం చేసాం, ఇవన్నీ ఆ తీర్పులోకి వచ్చిన తర్వాత అన్నీ లెక్క చూసి అప్పుడు మరి తీర్పులో ఈ పునరుద్ధానంలోకి వెళ్ళటమో లేకపోతే చీకట్లోనిగా ఆ యొక్క నాశనంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ కింద మాటలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని పిల్లలము ఎందుకు ఇలాగా అంటే వాక్యాన్ని బట్టి ఒకవేళ మనం దేవుడికి ఎవరు మనకు తెలియకోకుండా కావచ్చు, మనకు తెలియకోకుండా మన బాధలో కావచ్చు, కోపాల వల్ల స్థాపాల వల్ల ఒకవేళ ఇలాంటి ఏదన్నా కానీ ఎదుటివాడు మన మీద ఏదైనా ప్రయత్నాలు చేసినా ప్రతిగా వాడు చేస్తుండని మనం కీడు చేయకూడదు. వెనకటి కాలంలో ఏంటో తెలుసా? పంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను, కంటికి కన్ను. పాపం చేసిన వాడికి రాళ్ళతో బట్టి చంపేయాలి. దొంగతనం చేసిన వాళ్ళని చెప్పకుండా దొంగతనం చేసిన వాళ్ళకి ఏం చేసినప్పుడు శిక్షలో వెంటనే వాళ్ళకి శిక్ష వేశారు. కానీ యేసు ప్రభువు వారు వెంటనే వేయలేదు. వారి పాపమును బట్టి వారే శిక్షను అనుభవిస్తారు అని యేసు ప్రభువు వారు ఎవరికి కూడా మీరే శిక్షించండి, నేనే శిక్షిస్తా అని చెప్పలేదు. ఎవరితో చెప్పాడు ఈ మాట? నోవాహుతో అంటాడు. ఇక ఎప్పుడు నేను జలప్రవాహం ద్వారా జనాన్ని ఇంతసేపు నేను చంపను. వారి క్రియల చొప్పున వారే, వారి పాపము వల్ల వారే చనిపోతారే తప్ప నేను ఎన్నడూ వారిని ఇలాగ నేను చెయ్యను అని, ఇదే నీకు నాకు నిబంధన అని చెప్పాడంటే ఆ దేవుతో నోవాహుతో. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైనా మనం చూస్తుంటాం, పోతుంటాం, ఎక్కడికైనా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ తొందరపడి అనుకోండి, కొంచెం ఆలోచన చేసుకుందండి. వాడు చేస్తున్నారు, మనం పడుతున్నాం, వాడు మనం తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. మనం ఇలా కాకుండా దేవుడి నామానికి వారసులుగా ఉండాలి. మనకు వారసత్వం ఉంది. మనల్ని పిలుచుకుంది ఎందుకంటే గొడవలు ఆడుకోవడానికి, భేదాలు పెంచుకోవడానికి, అసమాధానం బ్రతకడానికి కాదు. మనమందరం ఐక్యతగా ఉండి కలిసి దేవుడి వాక్యం ప్రకారంగా జీవించాలనేదే దేవుడి వాక్యము. ఈ వాక్యమే మనకి జీవాహారము. ఈ వాక్యమే మనల్ని అందరూ నడిపించును. దేవుడి మధ్యాహ్న కాలం వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నడిపిస్తాడు నా
శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపించడానికి కొరకే ఈ విధంగా ఆయన ఇటువంటి కోటాలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క అడుగును వేయాలంటే ఆలోచన చేసుకుంటా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఇది వాక్యం ఎలా ఉంది, ఆ వాక్యానుసారంగా మనం ఉన్నామా లేవా, అలాగా ఆనాడు ప్రవక్తలు నడిచారు, అలాగ దేవునికి వాక్యానికి దేవునికి భయపడ్డారు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో రాయబడింది. ఏమని రాయబడిందండి ఆ మాట? ఏమనుంది? వాక్యము దేవుని అద్దుడును, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీర కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యము నీకు కష్టంగా ఉందనుకోండి, యేసయ్యను కష్టమే. వాక్యము ఎలా ఉన్నాడంట? కృపా సత్య సంపూర్ణుడై వాక్యమే దేవుడి అంటుడెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆ వాక్యమును మనలో లేకపోతే మనము దేవుడు మనలో లేడు, మనం ఎదిగించా లేదు, మనం జీవించుతున్నాం కానీ సజీవులుగా ఉన్నాం కానీ మృతులమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనకి ఈ రీతిగా చెప్పబడుతుంది. కనుక ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడా, శివాధిపతి, నీకు వందనాలు, స్తోత్రం. రాత్రి నాయన నాకు చెప్పినదంతయో అయా సంఘ పెద్దలందరినీ పిలిపించి, అయా మేము వెళ్ళే ప్రాంతాలు కావచ్చు, మేము వెళ్ళే మార్గం అనేకులు మా మీద ఏదో ఒకటి పులికొలుపు ఉండొచ్చు దేవా, అటువంటిది మీరు తెలియపరిచినప్పుడు కూడా తన పెద్దలందరికీ అయ్యా ఇలాంటి శ్రమలు ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఉంటాయి, ఇలాంటి వారు ఉంటారు
కూడా పరిశుద్ధాత్మ పట్టుబడిపోయి ఉన్నానో మీరు కూడా పరిశుద్ధాత్మను వదిలిపోబాకండి అయ్యా. ఆయన మాటను లోబడి ఉండండి, ఆయన పిలుపుకు లోబడి ఉండండి. ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా దేవుడి కొరకు బ్రతకడానికి తీర్మానం చేయండి అని పౌలు గారు రాత్రి దినములో ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నాం ప్రభువా. ఈ రోజైతే కీడుకి ప్రతి కీడుగా చేసిన వారి ఇంట్లో కీడు తొలగిపోదని వాక్యం నిమిత్తం మేము విన్నామయ్యా. నిజమే, మాకెవరైనా కీడు తలపెట్టుంటే మేము వారికి మరి కీడుగా తలపెట్టడానికి అటువంటి ఆలోచన కానివ్వండి వాక్యం మాకు తెలియపరిచామయ్యా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు మాకునైనా ముత్యము లాంటివి ప్రభువా. నీ వాక్యము బంగారం లాంటిది, డబ్బులు విలువించి కొనాలన్న దొరకదు ప్రభువా. నిజమే, ఇలా చెప్పేవారు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలో? అయ్యా, తండ్రిని వాడి తండ్రి అమ్మంటారు, బుద్ధిని వాడి బుద్ధిని అంటారు, పొడిచిన వాడి పొడిచినామంటున్నారు, వాడు మనవాడు కాదు సంపేసిన అంటున్నారు. అయ్యా, ఈ రోజున అయ్యా ఇటువంటి దినాల్లో మేము ప్రయాణం చేస్తున్నాం, ఇటువంటి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఒకరికొకరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. అయ్యా, కీడుకు ప్రతి కీడు చేపిస్తున్నారయ్యా, డబ్బులు ఇచ్చి చంపిస్తున్నారయ్యా, డబ్బులు ఇచ్చి కోలబట్టి తల్లిదండ్రులు చంపుకుంటున్నారయ్యా, ధనం కోసం చంపుకుంటారు, ఈ లోక ఆశల కోసం చంపుకుంటున్నారయ్యా. ఈ రోజున కుట్రాలతోనూ కుటుంబ కుతంత్రాలతోనూ అయ్యా కుటుంబాలు చీలిపోయి ఉండి ప్రభు. ఈ రోజున ఒకరికొకరికి సమాధానం లేవు, అన్నదమ్ములు లేదు, కుటుంబ సభ్యులని లేరు, సంఘం లేదు, సంఘాల్లో బిడ్డలని లేరు. అనేక కుటుంబాలుగా ఈ విధంగా చెల్లిపోతున్నారు. కాబట్టి దానివల్ల వచ్చే ఫలితాలు నీ వాక్యంగా మాకు తెలియపరిచావు ప్రభావం. ఇదిగో నాయన, ఆ కీడు మా ఇంట్లో ఉంటే మేము ఎంత ప్రార్థన చేసినా, ఎంతమంది స్వస్థత కలిగిన అయ్యాలు తీసుకొచ్చి ప్రార్థన చేసినా, మాలో తలంపులుంటే మాలో ఆలోచనలుంటే ఎంత ప్రార్థన చేసి ఎన్ని కార్యాలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని జ్ఞానులు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కీడు పోదు ప్రభు. నీ వాక్యం చదివిస్తుంది ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజమే ప్రభు, మా కుటుంబంలో మేలు కలగట్లేదంటే వాళ్ళ ప్రార్థన సరి కాదేమో అనుకున్నాం, వీళ్ళు చేసే ప్రార్థన కరెక్ట్ కాదేమో అనుకున్నాం, మీరు చేసేది కరెక్ట్ కాదనుకున్నాం. కానీ మాలో ఉన్నటువంటి వాటిని మేము ఫోన్ తెలుసుకోలేకపోయినా ప్రభు. అయ్యా, వాటి నుండి మమ్మల్ని విడిపించండి, మా ఇంట్లో వచ్చి కీడు తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యా, నీ వాక్యం ఎంత గొప్పది ప్రభు, నీ మాటలు అంత గొప్పవి ప్రభు. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు, మీరు ఎవరికైనా కీడుగా పెట్టి మమ్మల్ని మందించు ప్రభు. మీరు ఎవరికైనా నేను అపరాధంలో చేస్తే మమ్మల్ని మందించు ప్రభు. యేసయ్యా, పరిశుద్ధాత్ముడా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎంతో మంది సంఘాల్లో గర్భిణి చేసి ఉండొచ్చు మేము అయ్యా, ఈ శ్వాసను మేము పట్టించుకోకపోవచ్చు ప్రభు, నిందలు మాకుండొచ్చు ప్రభు. వాడు మంచివాడు కాదు, సంఘాలకు సరిపడ్డాడు, ఆ మాట ఈ మాట చెప్పి వచ్చే వాళ్ళు కూడా రాని కూడా చెప్తుంటారు అని ఉండొచ్చు ప్రభు. ఆ విషయాల్లో మమ్మల్ని మందించండి ప్రభు. అయ్యా, వాడి గురించి మేము ప్రార్థన చేయలేదు, తప్పిపోయిన కుమారుడి కోసం ఎదురు చూసిన తండ్రి అంతవరకు మాకు లేదు ప్రభు. ఆస్తి పంచుకొని తప్పిపోయినప్పటికీ తిరిగి వచ్చేంత వరకు సహనంతో దారి పక్కన ఎదురు చూస్తూ ఉన్నాడే. వరకు మాలో లేదు నాయన. తప్పిపోతున్నారు కారణం మా మాటల వల్లే, మా ప్రవర్తన వల్లనే ప్రభువా. నీవెవరికైనా అన్యాయం చేసుకుంటే మమ్మల్ని క్షమించు. దావీదైతే అయ్యా పరుగులెత్తుతూ ఉన్నాడయ్యా అనేసి దావీదు అంటున్నాడు, సౌలా ఎందుకు నన్ను తరుముతున్నావు? నేను నీకేం అపారం చేశాను, ఏం చేశాను, నీకు నేనే చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా తరుముతున్నావు అని అడిగిలో వాడు తిరుగుతూ ఏడుతూ మొరపెట్టాడు ప్రభు. వాడి ప్రార్థన మార్పుని చెప్పయ్యా. అయ్యా, సహోదరులు ప్రేమించలేని ప్రేమ మాలో ఉందయ్యా, అత్తమాలను ప్రేమించలేని, మరుదులను ప్రేమించలేని, తోడిపోలను ప్రేమించలేని సేవకులు బ్రతుకుతున్నాం, సేవకురాలను బ్రతుకుతున్నాం, సంఘాలను బ్రతుకుతున్నాం. మాకు మాతకి మాదిరిగా మాలో లేదు ప్రభువా. అయ్యా, కార్యమని మాటలతోనే బ్రతికి మేము నాయన మమ్మల్ని మధ్యాహ్నకాలని వాక్యం మాకు గుర్తు చేస్తున్నావు తండ్రి. నేను పరిశుద్ధాత్మకు బంధించబడ్డాను, నేను మాట్లాడటానికి అవకాశం లేదని ప్రార్థన చేస్తున్నాడయ్యా. మేము బాధపడలేదు ఆయన,
విడుదల దయచేయ ప్రభా. మా పిల్లల మీద, మా సంఘం మీద, మా సహవాసం మీద, మా మీద లేకుండా చేయండి ప్రభా. మా దోషాలు, మా అధికములు బట్టి కావచ్చు కలిగించండి. నూతన సంవత్సరం మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా. మంచి రోజుల కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మా సంఘాల్లో నూతన కార్యాలు జరిగించండి. మందిరాలు లేకుండా, సంఘాలు లేకుండా, సంఘ బిడ్డలు మనసు వారు ఎందరో ఉన్నారయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మేలు కలగట్లేదు, కార్యాలు జరగట్లేదు, మప్పులు లేకలేదు, మా సమస్యలు లేకలేదు, మా బాధలు లేకలేదు. కానీ ప్రభా నీకు అనుకూలకున్నామో లేమో ఉన్నాయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని క్షమించి మన్నించి సహాయం లేవని దేవా. రాత్రి పూట నాని బిడ్డలు నాయన ఓపికతో సన్నిధిలో ఇప్పటి వరకు నాని మాటలేవు. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మ శక్తి నీ బిడ్డల మీద ఉంచండి. రాత్రి చేసి జ్ఞాపక ప్రార్థన ఆలకించడు. రాత్రి అంతయో ప్రయాసపడి మా పక్క శాంతలేదని పేతురు సీమోను అన్నప్పుడు పేతురు అప్పుడు వైపులయ్యి ఈ స్థానం నుంచి అభివృద్ధి అన్నా. నీ మాట సొప్పులు మేలు జరుగుతుంది ప్రభావ. నీ వాక్యానుసారంగా కార్యాలు జరుగుతుంది ప్రభావ. నువ్వు చెప్పింది చేస్తే మేలు జరిగింది ప్రభావ. అలాగే బ్రతకడానికి మాకు తగిన హృదయాన్ని, మనసును మాకు అనుగ్రహించండి. నువ్వు అక్కడికొకరు మేము ప్రేమించే మనసు సహోదరుల ఐక్యత కలిగి నడిచే భాగ్యం దయచేయండి. ఈ ఉదయకాలంలో ప్రభువా నీ బిడ్డలు ప్రేమించి నీ బిడ్డలు చేసిన ప్రార్థన నిమిత్తము నాయన బిడ్డలకు చెప్పినటువంటి ప్రకారంగా క్రమము తప్పిపోయినందుకు అక్రమంగా మారిపోయిందని, మరణం కాస్తుందని నీ బిడ్డకు తెలియపరిచావు. ఆ మరణం పోవాలంటే కార్యక్రమం చేయమని చెప్పావు ప్రభువా. నిజమే, మేము ఎన్నిసార్లు తట్టుకుంటామో, ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో, మాటించి మాట తట్టుకుంటామో ప్రభువా. మమ్మల్ని కూడా మరణాలు ఈ నూతన సంవత్సరం అంతా 2025 అంతా మేము తప్పిపోయి ఆదివారాలు రాకపోవచ్చు, దేవుడి మందిరంలోకి రాకపోవచ్చును ప్రభా. ఇవన్నిటి వాటి వల్ల నాకు నా కుటుంబానికి నా పిల్లలకి మరణాలు ఉంటే ప్రభా మాకు తెలియపరచడం మేము సరి చేసుకుంటాం, ఒప్పుకుంటాము. నీ సన్నిధిలో క్రమంగా నడుచుకుంటాం ప్రభా. బిడ్డల మీ అందరూ మీ బిడ్డలు ఈ విధంగా ఈ సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ 2026 సంవత్సరం అంతా మీ బిడ్డలను నాయన తప్పిపోయి సరి చేసుకొని ఈ నూతన సంవత్సరం సజీవుగాను, ఆరోగ్యంగాను, మేలులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశ్రయుడా యేసయ్యా స్తుతి మహిమకరా నీకేనయ్యా. ఆశ్రయుడా యేసయ్యా
దేవునికే, దేవుడు మన పక్షాన ఉన్న యేసయ్యకే, దేవుడు సాతాను శక్తులను కూలగొట్టిన యేసయ్యకే, కీడు నుండి విడిపించి దేవునికే, మరణాల నుంచి జయమిచ్చిన యేసయ్యకే, నూతన సంవత్సరాలతో నడిపించబోతున్న యేసయ్యకే, ఆనంద నెలలో దేవుడు నడిపించబోతున్న యేసయ్యకే, అందరినీ ఇక్కడ కూలబెట్టిన యేసయ్యకే, సర్వమంగళం మాట్లాడి ఈ నామ ప్రస్తుతపరచబడి ఈ రాజ్యము చట్ట పరలోకములో భూమి మీద లేదు. మదన ఆత్మకి గ్రహించు అలాపము చేసే వారిని క్షమించక ఆరాధనను క్షమించు శోభలోని తగిన విషయం జరిపించు. ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరం లేనాడు కవియకు కుమారులకు పరిశుద్ధాత్మయు అన్య సహవాస మహిమ సహవాస సంఘానికి సర్వలోక పరిశుద్ధి ఈ గ్రామానికి మనకి కూడిచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరూ కూడా దేవుడు సన్నిధి సదాకాలం దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.